హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనందరం కూడా భక్తిలో చాలా ఆరంభ దశలో ఉన్నాం. చాలా సాధకులం. ఓకే. అంటే ఏ విధంగా మనం భక్తిలో పురోగమించాలి, ఏ విధంగా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అనేటువంటి ఒక స్థాయిలో ఉన్నాం. మనం అందరం కూడా ఏదో అడ్వాన్స్డ్ గా భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళమైతే అసలే కాదు. ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నారు అని అంటే వాళ్ళు నిజంగా భక్తిలో పురోగమించనట్లు. వాళ్ళకి చాలా కల్మషాలు ఉన్నట్లు, అనర్థాలు చాలా ఉన్నట్లు. మరి ఈ అనర్థాలన్నిటినీ పోగొట్టుకోవాలి. ఈ అనర్థాలన్నిటినీ పోగొట్టుకోకుండానే మనం భక్తిలో పురోగమించాము అని అనుకోవడమే సాధ్యం కాదు. అందుకోసమే మనకి శ్రీమద్ భాగవతంలో అనేక మంది భక్తుల యొక్క కథల్ని మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ కథల్ని కేవలం ఒక సినిమా స్టోరీ లాగానో లేదా ఒక సీరియల్ లాగానో చదువుకుంటూ వినుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఆ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి తత్వం ఏమిటో మనకు అర్థం కాదు. ఆ కథ ద్వారా మనం మన జీవితంలో మార్చుకోవాల్సినటువంటి పద్ధతులు ఏమిటో మనకు అర్థం కావు. అసలు ఆ కథ ఎందుకు ఇచ్చారు శ్రీమద్ భాగవతంలో? ఆ కథ నుంచి మనకేం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలను మనం గ్రహించకుండానే మనం కేవలం కథని కథలాగానే చదివేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని భక్తుల సాంగత్యంలో శుద్ధ భక్తులు ద్వారా తత్వంతో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి కథ ధ్రువుడు యక్షులతో చేసినటువంటి యుద్ధం. అయితే దీంట్లో కేవలం ఎలా ఉంటుంది మనకి శ్రీమద్ భాగవతం చదివినప్పుడు అంటే, ధ్రువుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? తన సోదరుడైనటువంటి ఆ ఉత్తముణ్ణి యక్షులు చంపేశారు. అయితే ధ్రువుడికి కోపం వచ్చి యక్షుల యొక్క రాజ్యమైనటువంటి అలకాపురికి ఆయన దండెత్తి వెళ్ళారు. యక్షులతోటి యుద్ధం చేశారు. మనం శ్రీమద్ భాగవతం చదివితే అందులో యక్షులతో ఎలా యుద్ధం చేశారు అనేటువంటిది వర్ణనగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈయన ఎన్ని బాణాలు వేశారు, యక్షులు ఎన్ని బాణాలు వేశారు, వాళ్ళు ఎన్ని బాణాలు వేస్తే ఈయన ఎలా ఎదుర్కొన్నాడు, ఈయన ఎన్ని బాణాలు వేస్తే ఆయన ఎలా ఎదుర్కొన్నారు, ఇంతవరకు ఉంటుంది. చివరికి మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటి, మనం నేర్చుకునేటువంటి ఆమ్, తత్వం ఏమిటి అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే మనము ఈ కథలో కొంచెం పూర్వానికి వెళ్తే ఇందులో జరిగినది ఏమిటి అంటే, ఉత్తానపాదుడు ధ్రువుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. ఉత్తానపాదుడు తండ్రి. ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు. తన తండ్రి ఒడిలో కూర్చోవాలి అని అనుకున్నాడు. కానీ ఉత్తానపాదుడికి తన చిన్న భార్య అయినటువంటి సురుచి మీద ఉన్నటువంటి ఆసక్తితోటి, సురుచి మీద ఉన్నటువంటి కామ కోరికతోటి సురుచి పుత్రుని మాత్రమే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, కానీ ధ్రువుడిని మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు. దానితోటి ధ్రువుడికి కోపం వచ్చింది. సురుచి కూడా చాలా మాటలు మాట్లాడింది. నువ్వు నీ తండ్రి యొక్క ఒళ్ళో కూర్చోవాలి అని అంటే నువ్వు మరణించి మళ్ళీ తిరిగి నా పుత్రుడిగా జన్మించాలి, అప్పుడు మాత్రమే నీకు అర్హత వస్తుంది. నా పుత్రుడు కాని వాడు ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుడవడు, నీ తండ్రి ఒడిలో కూడా కూర్చోడానికి అర్హుడు కాదు అని చెప్పింది. 5 సంవత్సరాల బాలుడు ఏదో చిన్న కోరికని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ కోరికను తీర్చడం పోగా ఆ కోరికని బలంగా తీర్చుకోవాలి అని అనుకున్నటువంటి ధ్రువుడు తన తల్లి మీద, అంటే తన సవతి తల్లి మీద, తన సోదరుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ద్వేషాన్ని పెంచుకొని అక్కడి నుంచి ఏడుస్తూ తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళాడు. సో సునీతి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ధ్రువుడు అడవికి వెళ్ళి భగవంతుడి కోసం తపస్సు చేశాడు. 5 నెలల కాలం పాటు సాధన చేసినటువంటి ధ్రువుడికి స్వయంగా విష్ణు భగవానుడు దర్శనమిచ్చి ఆయనకి ఇవ్వాల్సినటువంటి కోరికలు, తీర్చాల్సినటువంటి కోరికలన్నింటినీ తీర్చేశారు. మనం చాలా వివరాల్లోకి వెళ్ళట్లేదు ఆ కథలోకి, ఎందుకంటే ఈ రోజు మనం చర్చించబోయేటువంటి టాపిక్ అది కాదు. సో ఎప్పుడైతే ధ్రువుడు సాధన చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చాడో, అంతకు ముందు తనకు దక్కనటువంటి గౌరవం మొత్తం కూడా తిరిగి గౌరవాన్ని పొందడం అనేటువంటి జరిగింది. ఏ తల్లి అయితే శపించి పంపించిందో సురుచి, అదే తల్లి ధ్రువుణ్ణి దీవించింది. ఎందుకు? ఆయన శుద్ధ భక్తుడై వచ్చాడు. ఆయన భగవంతుని ప్రసన్నం చేసుకొని వచ్చాడు. ఆయన భగవంతుడి నుంచి వరాలు తీసుకుని మరీ వచ్చాడు. ఆయన తీసుకున్నటువంటి వరాలు సామాన్యమైనటువంటి వరాలు కాదు.
ఆయన అనంత కాలం పాటు ఇంద్రియ పటుత్వంతో యవ్వనంగా జీవించగలరు. మనం అందరం కూడా ఆయు పరిమాణం ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ 100 సంవత్సరాల ఆయు పరిమాణంలో ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతాము అనేటువంటి దాంట్లో గ్యారంటీ లేదు. ఏవో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్, ముసలితనం వచ్చేసరికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిపోయాయి అనంటే ఆల్మోస్ట్ మనం అచేతనంగానే బతుకుతాం. కాళ్ళు సరిగా పనిచేయవు, చేతులు సరిగా పనిచేయవు, చెవులు సరిగా వినపడవు, కళ్ళు సరిగా కనపడవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతాం. కానీ ధ్రువుడికి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం యవ్వనంగా ఉంటాడు. ఇంద్రియాలు కూడా చాలా బలంగా ఉంటాయి. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఇంద్రియ తృప్తిని చేయగలడో, అదే విధంగా ఆయన 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చేయగలడు. అది ధ్రువుడికి ఇచ్చినటువంటి వరం. రెండవది, తన తండ్రి రాజ్యానికంటే మించిన, తన తాత రాజ్యానికంటే మించిన, తన ముత్తాత రాజ్యానికంటే మించినటువంటి రాజ్యానికి రాజుగా అయిపోతారు ధ్రువుడు. అందుకని ఆయనకి ధ్రువలోకానికి రాజు అయిపోయాడు ఆయన. ధ్రువ నక్షత్రాన్ని మనం ఈయన పేరు మీదుగానే మనం చెప్పుకుంటాం. మరి అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి వరం, భౌతికమైనటువంటి కోరికలలో ఇంతకు మించినటువంటి కోరిక ఉండదు ఒక వ్యక్తికి. సుఖంగా, సంతోషంగా జీవించినంత కాలం. మళ్ళీ ఎంతకాలం తన తండ్రి రాజ్యాన్ని పాలిస్తారు అనంటే 30,000 సంవత్సరాల పాటు తన తండ్రి రాజ్యాన్ని పాలించేటువంటి ఒక వరాన్ని కూడా పొందారు. మరి అలాంటి ఒక వరం తరువాత ఆయన పొందేటువంటి ధ్రువలోకం ఏదైతే ఉందో, ఆ ధ్రువలోకం కూడా భౌతికంగా ఉన్నటువంటి ఈ లోకాల అన్నీ కూడా ఆ ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి కేంద్ర స్థానంగా. యాక్చువల్‌గా చెప్పాలంటే ధ్రువలోకం ఇంతకు ముందు ఒక వైకుంఠ లోకం. ఒక వైకుంఠ లోకాన్ని ధ్రువలోకంగా మార్చేశారు భగవంతుడు ధ్రువుడి కోసం. అలాంటి ధ్రువలోకం చుట్టూ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాంటి ధ్రువలోకాన్ని పుణ్యలోకం అని కూడా అంటారు. ముక్తి సాధించడానికంటే ముందు ఎవరైనా సరే శుద్ధ భక్తులు సుఖాలను అనుభవించాలి అని కోరుకుంటే, ఈ భౌతిక విశ్వంలోనే ఉంచేయడం అనేటువంటిది వాళ్ళకి తగిన పని కానప్పుడు, వాళ్ళకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేంత అర్హత కూడా ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళని పుణ్యలోకాలకు పంపించి కొన్ని వేల సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి సుఖాలని, ధ్రువుడికి ఎలాంటి సుఖమైతే ఉంటుందో అలాంటి సుఖాలని అనుభవించిన తరువాత భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అయితే ధ్రువుడికి ఇచ్చినటువంటి ఇంకొక వరం ఏమిటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంత ఐశ్వర్యంతోటి, ఇంత శక్తితోటి, ఇంత సామర్థ్యంతోటి ఒకవేళ భౌతిక విశ్వంలో గనక ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తికి నాకు మించినటువంటి వాడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి గర్వం అనేటువంటిది వస్తుంది. కానీ ధ్రువుడికి తను పొందినటువంటి సుఖాల వల్ల, సౌకర్యాల వలన తనకి ఎలాంటి గర్వము రాదు. ఓకే, తనకి ఎలాంటి గర్వము రాదు. పైగా తను శుద్ధ భక్తుడిగానే కొనసాగుతాడు. తను భగవంతుడి యొక్క ధామానికి కూడా వెళ్ళగలుగుతాడు. అంటే గ్యారంటీ ఇచ్చేశారు. ఈ జన్మ తర్వాత నువ్వు భగవంతుడి ధామానికి వచ్చేస్తావు. మళ్ళీ నీకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటిది ఉండదు అనేటువంటి గ్యారంటీ ఇచ్చేశారు. ఇవన్నీ వరాలను పొందినటువంటి ధ్రువుడు ఆనందంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? అంటే లేడు. ధ్రువుడికి చాలా బాధ కలిగింది. ఏమిటి, నేను భగవంతుడిని ప్రసన్నం చేసుకుని భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళకుండా, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో ఉండకుండా, భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేసేటువంటి అవకాశం కాకుండా నన్ను కౌతికంగా ఇంకా పడేశారేంటి? ముక్తిని పొందాల్సినటువంటి నేను కొన్ని వేల సంవత్సరాల పాటు ఇంకా నేను ఈ భౌతిక జీవితాన్ని గడపాలా అని చాలా బాధపడ్డాడు. వజ్రాలు ఇస్తాను అని చెప్పినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నాకు వజ్రాలు వద్దు, నాకు గాజు పెంకులు ఇవ్వు అని అడిగినట్లుంది. ఆయన పొందినటువంటి కోరిక, ఆయనకు ఉన్నటువంటి కోరిక తుచ్చమనిపించింది ఎప్పుడైతే భక్తిలో ఆయన పురోగమించాడో అప్పుడు. అంటే ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు తనకి ఇంతకు ముందు ఉన్నటువంటి భౌతిక కోరికలు తుచ్చమైనటువంటి కోరికలుగా అనిపిస్తాయి. ఆ కోరికలు తనని ఆ పవిత్రుణ్ణి చేయవు అని అనుకుంటాడు. అందుకనే అలాంటి భక్తులు చాలా చాలా బాధపడతారు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలకి. అదే పరిస్థితుల్లో ధ్రువుడు కూడా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లోనే ధ్రువుడు ఉత్తానపాదుడి యొక్క రాజ్యానికి వచ్చేశారు తిరిగి 5 నెలల తర్వాత. ఉత్తానపాదుడు చాలా బాధపడ్డారు. నేను చాలా తప్పు చేశాను, నేను చాలా అపరాధం చేశాను. ఎందుకంటే నా పుత్రుడు చాలా చిన్నవాడు, పైగా వైష్ణవుడు, భగవంతుడి యొక్క భక్తుడు. అలాంటి భక్తుడి పట్ల నేను చేసినటువంటి అపరాధం చాలా సామాన్యమైనటువంటి అపరాధం కాదు అని చెప్పేసి తను పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఉత్తానపాదుడికి ఏమీ ఉద్దేశం లేదు తన పుత్రుని అగౌరవపరచాలి అని. కానీ సురుచి మీద ఉన్నటువంటి కోరికతోటి ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి
దగ్గరికి తీసుకోలేకపోయారు. అది మాత్రమే ఆయన చేసినటువంటి తప్పు. అయినా సరే ఆయన వైష్ణవుడి పట్ల చేసినటువంటి ఒక అపరాధం. వైష్ణవుడి పట్ల చేసినటువంటి అపరాధాన్ని భగవంతుడు క్షమించరు. కాబట్టి ఉత్తానపాదుడి విషయంలోనూ, లేదంటే సురుచి మరియు సురుచి యొక్క పుత్రుడైనటువంటి ఉత్తముడి విషయంలోనూ భగవంతుడు ఒక భవిష్యవాణిని పలికారు. ఏమని పలికారు ధ్రువుడితోటి? నీ తల్లి అరణ్యాలకు వెళ్ళిపోయి అరణ్యాలలో ఉన్నటువంటి దావాగ్నిలో తగలబడిపోతుంది అని చెప్పారు. ఎవరి గురించి? సురుచి గురించి. అలానే నీ సోదరుడు అడవికి వెళ్ళి వేటాడడానికి వెళ్ళినప్పుడు యక్షులతోటి చంపబడతాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ధ్రువుడు ఇప్పుడు శుద్ధ భక్తుడైపోయాడు. శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు మనకి శ్రీమద్ భగవద్గీతలో క్లియర్ గా వివరించడం అనేటువంటి జరిగింది. మానవమానాలకి ఒకే విధంగా స్పందిస్తాడు శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడికి ద్వంద్వాలు అనేటువంటివి ఉండవు. ఇది కష్టం, ఇలా ప్రవర్తించాలి, ఇది సుఖం, ఇలా ప్రవర్తించాలి అనేటువంటిది ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ స్థితప్రజ్ఞుడిలా ఉంటాడు శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు రియాక్ట్ అవ్వరు. సందర్భానికి, సిచ్యువేషన్ కి రియాక్ట్ అవ్వరు. ఒకవేళ రియాక్ట్ అయినా ఓవర్ గా రియాక్ట్ అవ్వరు. అవసరానికి మించి మాట్లాడరు, అవసరానికి మించి ఇంద్రియ తృప్తి చేయరు, అవసరానికి మించి ఇంద్రియాలను ఉపయోగించరు. అంటే చాలా కంపోజ్డ్ గా, చాలా స్థిరంగా, స్థిమితంగా, మనశ్శాంతిగా ఉంటారు. అంటే భౌతికమైనటువంటి ఏ విషయాలు కూడా వాళ్ళని ప్రభావితం చేయవు. వాళ్ళ మీద భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం అంతకంటే ఉండదు. అలాంటి ఒక శుద్ధ భక్తుడు ఈ రోజు తన సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి చంపేస్తే యక్షుడు ఎలా ప్రవర్తించాడు? తన ప్రవర్తన నుంచి ఒక శుద్ధ భక్తుడు ఇలానే ఉండేది? ఇంత కోపాన్ని ప్రదర్శిస్తారా? అంటే శుద్ధ భక్తుడికి కూడా కోపాలు వస్తాయా? మనకి భగవద్గీతలో శుద్ధ భక్తుడికి కోపం రాకూడదు, సిద్ధ భక్తుడు ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు అని కదా మనం నేర్చుకున్నాము. మరి ధ్రువుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి శుద్ధ భక్తుడు కదా, మరి తనకొచ్చినటువంటి కోపం ఎలా సమర్థనీయం? సో ఇది మనం ఈరోజు తీసుకోవాల్సినటువంటి ఒక లెసన్. రెండవది, ఇక సాధన భక్తిలో ఉన్నటువంటి ఒక భక్తుడు ధ్రువుడు చేసినటువంటి యుద్ధం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? ఇది కూడా మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక మూడవది, ఒకవేళ భక్తిలో పతనం చెందినటువంటి వ్యక్తి అయినట్లుంటే ఎవరైనా, ఆ భక్తిలో పతనం చెందినటువంటి వ్యక్తి ఏ విధంగా తిరిగి భక్తిలో పురోగమించేలా మనకి ఈ రోజు ధ్రువుడు చేసినటువంటి యక్షులతో యుద్ధం చేసినటువంటి యుద్ధంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మూడవ అంశం. ఓకే, సో ఈ మూడు అంశాలని మనము ఈ రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక్క నిమిషం. ఓకే, సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో మనము 4వ స్కందం 10వ అధ్యాయంలో ధ్రువుడు యక్షులతో చేసినటువంటి యుద్ధం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా ధ్రువుడు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తానపాదుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వానప్రస్థం తీసుకున్నారు. యాక్చువల్గా అయితే ఒక రాజు తన వారసుడిని నియమించడానికంటే ముందు తన వారసుడికి వివాహం చేయడం, ఆ వారసుడిని ప్రయోజకుడిని చేయడం, ఆ వారసుడు సరైనటువంటి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని గమనించిన తర్వాత తనకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి తను వానప్రస్థానికి వెళ్ళిపోవడమో, సన్యాసం తీసుకోవడమో చేయడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి. కానీ ఉత్తానపాదుడికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్టు ప్రవర్తించారు. ఉత్తానపాదుడు ఇంకొక క్షణం కూడా రాజ్యంలో ఉండాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఉత్తానపాదుడు ధ్రువుడి పట్ల చాలా గొప్ప అపరాధం చేశాడు. ఆ అపరాధం నుంచి తనను తాను కాపాడుకోవాలి. అందుకని తను శేష జీవితాన్ని మొత్తం కూడా భగవంతుడి యొక్క స్మరణలోనే గడపాలి అని అనుకున్నాడు. భగవంతుడి యొక్క ధ్యానంలోనే గడపాలి అని అనుకున్నాడు. అందుకనే తనకున్నటువంటి రాజ్యాన్ని, తనకున్నటువంటి భార్యని, తనకున్నటువంటి రాజ్య సంపదని, తనకున్నటువంటి ప్రజలని అందరినీ వదిలిపెట్టేసి తను అరణ్యాలకి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ సమయానికి ధ్రువుడు పెద్దవాడేం కాలేదు. ఆ సమయానికి ధ్రువుడికి ఇంకా వివాహం కూడా కాలేదు. కానీ ధ్రువుడికి రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. ఎందుకంటే ధ్రువుడు శుద్ధ భక్తుడు. ధ్రువుడు ఈ రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించగలడు అనేటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి ఉత్తానపాదుడు చిన్న వయసులోనే ధ్రువుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి తాను అడవులకి వెళ్ళిపోయాడు. అరణ్యాలకు వెళ్ళిపోయి
తన భక్తి సాధన చేసుకోవడానికి, తను భగవంతుడి యొక్క చింతనలో ఉండడానికి ఆయన వెళ్ళిపోయారు. ఒక మనిషికి పూర్తి ఐశ్వర్యం ఉన్నప్పుడు, పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఇలాంటి ఒక వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది చాలా అరుదు. కానీ ఉత్తానపాదుడు ప్రవర్తించాడు అలా. అందుకనే ఉత్తానపాదుడు చాలా గొప్ప భక్తుడు, చాలా శుద్ధ భక్తుడు. ఇక ఆ తరువాత తన తల్లిని, తన సవతి తల్లిని, తన సోదరుణ్ణి చాలా బాగానే చూసుకుంటారు. నిజానికి చెప్పాలి అనంటే ధ్రువుడికి కోపం రావడానికి కారణమే తన సవతి తల్లి, తన సవతి తల్లి పుత్రుడైనటువంటి ఉత్తముడు. అయితే మరి వీళ్ళిద్దరూ ఇంత కోపాన్ని కలిగించినటువంటి వీళ్ళను కూడా ధ్రువుడు చాలా గొప్పగా చూసుకుంటున్నాడు. అయితే వాళ్ళ మీద కూడా ప్రేమని ప్రదర్శిస్తున్నాడు. అయితే ధ్రువుడు కొంతకాలం తర్వాత వివాహం చేసుకోవడము, పిల్లలు కలగడము అన్నీ జరుగుతాయి. ఆ తర్వాత కొంతకాలానికి తన సోదరుడైనటువంటి ఉత్తముడు అడవికి వెళ్తే యక్షులు చంపేశారు. ఈ విషయం ధ్రువుడికి ముందే తెలుసు. ఎలా? స్వయంగా భగవానుడే భవిష్యవాణిని పలికారు. ఓకే. వాళ్ళు నీ పట్ల చేసినటువంటి అపరాధానికి వాళ్ళు ఇలా మరణించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ముందే భగవంతుడు పలికేశారు. సో ఈ విషయం ముందే తెలిసినటువంటి ధ్రువుడు మరి యక్షుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎందుకు? తన సోదరుణ్ణి చంపేశారు. మామూలు కోపం కాదు. యక్షులు యాక్చువల్‌గా అయితే ఎవరు చంపారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఒక లెవెల్‌లో కోపాన్ని ప్రదర్శించడం అయితే, ఎవరు చంపారో వాళ్ళ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది ఇంకొక లెవెల్ ప్రతీకారం. ఇంకొక లెవెల్ కోపం. మరి కానీ ధ్రువుడి యొక్క కోపం లెవెల్ ఎంతుంది అనేటువంటిది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ధ్రువుడి యొక్క సోదరుణ్ణి చంపినటువంటి యక్షుడి మీద కోపం కాదు ఆయనకి. లేదు అంటే ఆ యక్షుడి యొక్క కుటుంబం మీద కోపం కాదు ఆయనకి. ఆ యక్షుడి యొక్క జాతి మీద, ఆ యక్షుడి యొక్క రాజ్యం మీద కోపం ఆయనకి. అంటే ఏ లెవెల్‌లో కోపం ఆయనకు వచ్చింది? ఎంత రియాక్ట్ అయినట్టు ధ్రువుడు. ఓకే. అందుకనే ధ్రువుడు అలకాపురి, యక్షుల యొక్క రాజ్యం అలకాపురి. అలకాపురి మీదకి దండెత్తారు. యక్షుడు అలకాపురి మీదకి దండెత్తినప్పుడు యక్షుల యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఈ విశ్వంలో ఒక్క యక్షుడు కూడా మిగలకుండా చేయాలి అని అనుకున్నారు ధ్రువుడు. అందరినీ చంపేయాలనుకున్నాడు. అంత కోపాన్ని ప్రదర్శించాడు ధ్రువుడు. అయితే తను యక్షుల యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు, అలకాపురికి వెళ్ళినప్పుడు, అలకాపురి పొలిమేరల్లో ఉండే ధ్రువుడు శంఖాన్ని పూరించడం అనేటువంటిది జరిగింది. ఆ శంఖనాదం ఎలా ఉంది అనంటే ఆకాశాన్నంతటిని, అన్ని దిక్కులని కంపించేలా చేసేసింది. యక్షులు, యక్ష పత్నులు అందరూ కూడా కలవరపడేలా చేసేసింది. వాళ్ళందరూ వ్యాకుల పడ్డారు. ఓకే. సో వాళ్ళందరికీ ఏమనిపించింది అంటే ఏదో ప్రళయం వస్తుంది అనేటువంటి పరిస్థితిని కలిగజేసింది. ఎప్పుడైతే శంఖధ్వనిని యక్షులు విన్నారో ఆ ధ్వనిని వాళ్ళు సహించలేకపోయారు. వెంటనే వాళ్ళు ఆయుధాలతోటి వాళ్ళ నగరాలలో నుంచి అందరూ యక్షులు ఆయుధాలను తీసుకొని మరి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. సో మహారథుడైనటువంటి ధ్రువుడు, గొప్ప విలుకాడు అయినటువంటి ధ్రువుడు ఆ యక్షుల మీదకి బాణాలను విసరడం అనేటువంటిది చేశాడు. యాక్చువల్‌గా యక్షుల మీదకి ఎలా బాణాలను వేశాడు అనంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాణాన్ని వేయడం కాదు. ఒక్కొక్కసారి 3 బాణాలను వేశాడు ధ్రువుడు. యాక్చువల్‌గా ధ్రువుడి యొక్క విలువిద్యను చూసి, ధ్రువుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి యక్షులు కూడా ఆశ్చర్యపోయారు. చివరికి యక్షులు కూడా ప్రశంసించారు. ఒక క్షత్రియుడు శత్రువును కూడా ప్రశంసిస్తాడు. ఎప్పుడు? ఆ శత్రువు గొప్ప యుద్ధ నీతిని ప్రదర్శించినప్పుడు, గొప్ప శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినప్పుడు, ఆ క్షత్రియుడు, నిజమైనటువంటి క్షత్రియుడు శత్రువును కూడా ప్రశంసించగలడు. అలానే యక్షులు కూడా చాలా గొప్పగా ధ్రువుణ్ణి ప్రశంసించేశారు. సో ధ్రువుడి యొక్క సామర్థ్యాన్ని చూసి. అయితే మరి యక్షులు ఏమన్నా తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళ? ధ్రువుడు వేసేటువంటి 3 బాణాలను వాళ్ళు ఎదుర్కోలేరా? యక్షులు 1,30,000 మంది ఉన్నారు. ధ్రువుడు ఒక్కడు. ఒక్కసారి ధ్రువుడు 3 బాణాలేస్తే ఒక్కొక్క యక్షుడు 6 బాణాలేశాడు. అంటే ఎన్ని బాణాలను వేశారు? ధ్రువుడు ఎన్ని బాణాలను ఎదుర్కొంటున్నాడు? అంటే 1,30,000 మంది ఒక్కసారి 6 బాణాలేస్తే మొత్తం 7,80,000 బాణాలు ఒక్కసారి ధ్రువుడి మీదకొస్తున్నాయి. ఓకే. ఒకేసారి. కానీ ధ్రువుడు కేవలం 3 బాణాలే ఏస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్‌గా మనకి శ్రీమద్ భాగవతంలో
కొన్ని ఉదాహరణలతోటి ధ్రువుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పబడ్డది. నిరంతరం వర్షం ప్రవహిస్తూ ఉన్నప్పుడు, వర్షధార పడుతూ ఉన్నప్పుడు, ఒక పర్వతం ఏ విధంగా అయితే ఆ వర్షధారని ఎలా అయితే స్వీకరిస్తుందో ఆ విధంగా ధ్రువుడు స్వీకరించారు యక్షులు వేసినటువంటి బాణాలు. అంటే ఇప్పుడు మనము ఒక పర్వతాన్ని తీసుకున్నాం అనుకోండి. పర్వతం మీద వర్షం పడుతున్నప్పుడు ఎలా పడుతుంది? వాన చినుకులు ఎన్ని పడతాయి? హ్మ్. సో, అన్ని చినుకులు ఎలా పడతాయో ఆ విధంగా ధ్రువుడి మీద బాణాల వర్షం పడుతుంది. మరి యాక్చువల్‌గా అయితే పర్వతానికి ఏమవుతుంది? అలాంటి వర్షం పడినప్పుడు? ఏమీ పర్వతానికి కాదు. ఏమైనా నష్టం జరుగుతుందా? ఏమీ అవ్వదు. ఏమీ జరగదు. ఇంకొక విషయం చెప్పాలంటే, పర్వతాన్ని ఎవరైనా వెళ్లి శుభ్రం చేసి వస్తారా? పర్వతాలని? హ్మ్. వర్షం మాత్రమే చేస్తుంది. వర్షమే చేస్తుంది. అంటే వర్షం పడడం వల్ల పర్వతం యొక్క ఆహ్, మెరుపు పెరుగుతుంది. ఓకే. వర్షం పడడం వల్ల పర్వతం శుభ్రపడుతుంది. వర్షం పడడం వల్ల పర్వతం యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఓకే. వర్షం పడడం వల్ల ఇంతకు ముందు పర్వతం ఎలా కనిపిస్తుందో అంతకంటే గొప్పగా, అంతకంటే షైనింగ్‌గా మనకి కనిపిస్తుంది. ఓకే. అలానే ధ్రువుడి మీద పడినటువంటి ఈ వర్షధారలాగా పడుతున్నటువంటి ఈ యొక్క బాణాలు ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని బయటపెట్టాయి. ధ్రువుడు ఏ విధంగా ఎదుర్కోగలడు వాటిని అని. కాబట్టి ఆ వర్షధార అంటే ఆ బాణాల వర్షం అనేటువంటిది ధ్రువుడిని ఏమీ చేయలేకపోయింది. సో, ఇంకా ఇంకా కొన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత యక్షులు చాలా క్రోధాన్ని ప్రదర్శించి వాళ్ళందరూ కూడా రథాన్ని, రథసారథితో పాటు ఉన్నటువంటి ధ్రువుడి మీద కూడా ఆహ్, బాణాలను సంధించడం జరిగింది. ఇదంతా చూసినటువంటి దేవతలకి ఏమనిపించిందంటే, అయ్యో! పాపం ఉత్తానపాదుడి పుత్రుడైనటువంటి ధ్రువుడు ఒంటరివాడైపోయాడు. హ్మ్. ధ్రువుడైతే శక్తివంతుడే. కానీ ఇంతమంది యక్షులు ఇన్ని రకాలుగా బాణాలు వేస్తుంటే ధ్రువుడిని కప్పేసాయి. ఇక ధ్రువుడు బ్రతకడం కష్టం. బహుశా ధ్రువుడు మరణించుంటాడు అని చెప్పేసి దేవతలందరూ కూడా అపోహపడ్డారు. కానీ ఆహ్, ఎప్పుడైతే ధ్రువుడు ఆ బాణాలన్నీ వేశారో చాలా సులువుగా, చాలా సులువుగా ఒక్కసారిగా ధ్రువుడు వాటన్నిటిని కూడా ఛేదించేసి ఆయన ఆహ్, ఒక్కసారిగా బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ధనుష్టంకారం చేసి శత్రువుల గుండెల్లోనే ఆయన భయాన్ని కలిగించడం అనేటువంటిది జరిగిందనమాట. సో, ఆ తర్వాత ఇంద్రుడి యొక్క వజ్రం ఏ విధంగా అయితే పర్వతాలను ఛేదిస్తుందో, ఆ విధంగా ధ్రువుడు ప్రయోగించినటువంటి వాడి అయినటువంటి బాణాలు శత్రువుల యొక్క కవచాలని, దేహాలని, మొత్తాన్ని కూడా ఖండించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇది రెండవ సారూప్యం. ఎలా అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం పర్వతాలని పగలగొట్టేస్తుంది. ఓకే. ధ్రువుడు వేసినటువంటి బాణాలు కూడా యక్షుల యొక్క శిరస్సులను ఖండించేసేసాయి. యక్షుల యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని ఖండించేసేసాయి. సో, యక్షులందరూ కూడా శవాలుగా పడిపోయారు. గుట్టలుగా పడిపోయారు. ఎక్కడ చూసినా కానీ యక్షుల యొక్క కిరీటాలు, యక్షుల యొక్క ఆభరణాలు, యక్షుల యొక్క శరీర అవయవాలు, చేతులు, కాళ్ళు అలా పడిపోయి ఉన్నాయి గుట్టలు గుట్టలుగా. ఓకే. యాక్చువల్‌గా పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధాన్ని చేయడానికి వచ్చినటువంటి సైనికులైతేయే, రాజులైతేయే వీళ్ళందరూ కూడా విలువైనటువంటి ఆభరణాలను ధరించి మరీ వచ్చేవాళ్ళు. కిరీటాలు, వజ్ర కిరీటాలు, బంగారు కిరీటాలు, తర్వాత ఆహ్, వాళ్ళ శరీరం మీద మంచి విలువైనటువంటి ఆభరణాలను పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో, ఆ గెలిసినటువంటి రాజు ఆహ్, ఆ ఆభరణాలన్నీ సొంతం చేసుకుంటాడు. ఆ కిరీటాలన్నీ సొంతం చేసుకుంటాడు. ఆ వజ్రాలన్నీ సొంతం చేసుకుంటాడు. ఆ విధంగా గెలిసినటువంటి రాజు ఐశ్వర్యవంతుడవుతాడు. ఓకే. సో, ఇక్కడ కూడా చూస్తే మనకి యక్షులు ధరించినటువంటి ఈ ఆభరణాలు కూడా అక్కడ గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్రువుడి స్వంతం ఇప్పుడు. ఎందుకంటే ధ్రువుడు వాళ్ళందరిని కూడా ఓడించేసేసాడు. సో, ఈ విధంగా బాణాలతో తెగబడి ఓకే. శిరాలు అంటే మన ఆహ్, తలకాయలు, తలపాగాలు, కర్ణకుండలాలు ఇలా అలంకృతమై ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దేహాలు ఆహ్, తాళ వృక్షాలు పడిపోయినట్టు పడిపోయాయి. ఓకే. సో, ఈ విధంగా ధ్రువుడు వాళ్ళందరినీ కూడా జయించడం అనేటువంటిది జరిగింది. అయితే ధ్రువుడు ప్రతాపాన్ని ఇంతగా చూపించడం వలన ఇంకా బ్రతికి ఉన్నటువంటి కొంతమంది యక్షులు భయపడిపోయారు. భయపడిపోయి
ఇప్పుడు గనక మేము ఇక్కడే ఉండి ధ్రువుడితోడు గనక యుద్ధం చేసినట్లయితే ధ్రువుడు మమ్మల్ని కూడా చంపేస్తాడు అని భయపడిపోయి మిగిలినటువంటి యక్షులందరూ కూడా పారిపోయారు. అక్కడి నుంచి ఎలా పారిపోయారంటే, ఒక సింహంతో ఓడింపబడితే ఏనుగు ఎలా పారిపోతుందో ఆ విధంగా యక్షులందరూ కూడా పారిపోయారు. సో యుద్ధమ అక్కడ ఎవరు కూడా ధ్రువుణ్ణి ఎదిరించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి యోద్ధ కనిపించలేదు. అలకాపురి మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. సో అందరూ కూడా పారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధ్రువుడికి ఒక ఆలోచన వచ్చింది. ధ్రువుడు ఏమనుకున్నారు అనంటే, నేను అలకాపురి ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు, ఒక్కసారి నేను అలకాపురి మొత్తాన్ని కూడా సందర్శించాలి, అలకాపురి ఎలా ఉందో చూడాలి అని అనుకున్నారు. ఓకే, ఎప్పుడైతే ధ్రువుడు అలకాపురి ఎలా ఉందో చూడాలి అని అనుకున్నారో అప్పుడు ఆయన యక్షులు ఎవరు అలకాపురిని చూడలేదు కాబట్టి, అంటే ఈయన ప్రత్యేకించి ధ్రువుడు ఇంతకు ముందు ఎప్పుడు అలకాపురిని చూడలేదు కాబట్టి, యాక్చువల్గా యక్షులు చాలా మాయాశక్తులు కలిగి ఉంటారు. యక్షులకి చాలా సిద్ధులు ఉంటాయి. యక్షులు ఇలాంటి, అంటే ఎలా అంటే పగపట్టారంటే వదిలిపెట్టరు యక్షులు. ఏ విధంగా అయితే ఒక సర్పాన్ని మనము తోకను తొక్కితే ఏ విధంగా అయితే కోపంతో బుసకొట్టి కాటు వేస్తుందో ఆ విధంగా యక్షులు చాలా పగని ప్రతీకారాన్ని పెంచుకొని ఉంటారు. యాక్చువల్గా అయితే రాక్షసులు యక్షులు వీళ్ళందరూ కూడా ఒకే జాతి వాళ్ళు. రాక్షసులు కూడా అలాంటి వాళ్ళే. ఓకే, వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటి వాళ్ళు యక్షులు. అలాంటి యక్షులు వాళ్ళ యొక్క కుట్రని, వాళ్ళ యొక్క కుతంత్రాన్ని, వాళ్ళ యొక్క మాయని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ప్రస్తుతానికి వాళ్ళు పారిపోయారు. ధ్రువుడు ఏమనుకున్నారు, నేను గెలిచేశాను అనుకున్నాడు. ధ్రువుడు ఇంకా నాకు ఎవరు ఎదురు లేరు అనుకున్నారు. నా శక్తి సామర్థ్యాలను చూసి వాళ్ళందరూ పారిపోయారు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అలకాపురికి రాజు నేనే అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, ధైర్యంగా అప్రమత్తంగా లేకుండా యక్షుల యొక్క రాజ్యమైనటువంటి అలకాపురిలోకి ప్రవేశించేశాడు. ఎప్పుడైతే అలకాపురిలోకి ప్రవేశించేశాడో కొంచెం కూడా సంశయం లేదు ధ్రువుడికి యక్షుల గురించి తిరిగి వస్తారు అనేటువంటిది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక శత్రువు అనేటువంటి వాడు ఎప్పుడు దాడి చేయాలి అనంటే తన శత్రువు సిద్ధంగా ఉన్నప్పుడు కాదు దాడి చేయాల్సింది. తన శత్రువు అప్రమత్తంగా ఉన్నప్పుడు కాదు దాడి చేయాల్సింది. తన శత్రువు ఎప్పుడైతే అప్రమత్తంగా లేడో అప్పుడు దాడి చేస్తాడు. అది కూడా రెట్టింపు బలంతో. అంటే ఇప్పుడు ధ్రువుడు ఇంతవరకు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు, ఓకే. కానీ ఎప్పుడైతే ధ్రువుడు సిద్ధంగా లేడో, ధ్రువుడు నేను గెలిచాను అనేటువంటి భావనలో ఉన్నాడు, ఇంకా నాకు ఎదురు లేదు అనేటువంటి భావనలో ఉన్నాడు, ఆ సమయంలో యక్షులు తమకున్నటువంటి శక్తులను రెట్టింపు చేసుకుని ఆ శక్తులకు తోడు తమ మాయను కూడా జోడించి ఒక్కసారిగా ధ్రువుడి మీద దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఎవరైనా ఎదుర్కోవడం అనేటువంటిది సాధ్యమవుతుందా? సిద్ధంగా లేనటువంటి సమయంలో ఎవరైనా ఎదుర్కోవడం అనేటువంటిది సాధ్యమవుతుందా? సాధ్యం అనేటువంటి సాధ్యం కాదు. అప్పుడు ధ్రువుడు అలకాపురిలో ప్రవేశించినటువంటి సమయంలో ఏం జరిగింది అనంటే, ఆకాశం అంతా కూడా దట్టమైనటువంటి మేఘాలతో నిండి తీవ్రమైనటువంటి మేఘ గర్జన వినిపించింది. మెరుపులు మెరుగుతూ వర్షం కురియటం అనేటువంటిది జరిగింది. ఆ వర్షంలో రక్తము, చీము, శ్లేష్మము, మలము, మూత్రము, మేధస్సు వంటివి ధ్రువుని ఎదుట కురవడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృత శరీరాలు, తలలు, మొండాలు ఈ ఆకాశంలోంచి ధ్రువుడి మీదకి కింద పడుతూ ఉన్నాయి. ఓకే, అంటే ఇదంతా కూడా వాళ్ళు సృష్టించినటువంటి మాయ. ఇంత మాయనే సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఆకాశం మీద నుంచి కనిపిస్తున్నాయి ధ్రువుడి మీదకి రావడానికి. అన్ని వైపుల నుంచి రాళ్ల వర్షం కురుస్తుంది. అన్ని వైపుల నుంచి దాంతో పాటు బళ్ళ్యాలు, గదలు, ఖడ్గాలు, ముసలాలు, పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి పడుతున్నాయి. అసలు యాక్చువల్గా ధ్రువుడు సిద్ధంగా లేరు. ధ్రువుడి చేతిలో బాణం కూడా లేదు. ఓకే, ధ్రువుడు చాలా క్యాజువల్ గా అలకాపురిని దర్శిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన మీద ఇంత ప్రభావం చూపించడం అనేటువంటి జరిగింది.
అంతేకాదు మత్త గజాలు, సింహాలు, పులులు గుంపులతో పాటుగా కోపంగా తన కళ్ళని పెట్టుకొని పెద్ద పెద్ద సర్పాలు నిప్పులు కక్కుతూ ఆయన మీదకి మింగడానికి వచ్చినట్లు ధ్రువుడి మీదకి వచ్చాయి. అంటే రెడీగా లేనటువంటి సమయంలో ఆ, డబుల్ శక్తితో, త్రిబుల్ శక్తితో ఒక్కసారి యక్షులు దాడి చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ప్రపంచ ప్రళయ సమయం వచ్చినట్లుగా ఆ సందర్భం అంతా కూడా చాలా భీకరంగా అనిపించింది. తర్వాత సముద్రం భీషణంగా గర్జిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఓకే. యక్షులు చాలా క్రూరమైనటువంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మాయతోటి వాళ్ళు ఎవరినైనా సరే భయపెట్టగలరు. వాళ్ళు ఎలాంటి వింతలనైనా సృష్టించగలరు. అలాంటి యక్షులతోటి ధ్రువుడు యుద్ధం చేయటానికి వెళ్ళారు. పైగా ధ్రువుడు చాలా తక్కువ అంచనా వేశాడు యక్షులని. నేను గెలిచాను అని అనుకున్నాడు. కానీ యక్షులు చేసినటువంటి ఈ దాడి నుంచి ధ్రువుడు బయటపడడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇలాంటి అసురుని మాయని ధ్రువుడు ఆవరించిన తర్వాత తను ఇక ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయేటువంటి స్థితికి వచ్చేసాడు. ఓకే. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత చర్చిద్దాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కథలో మనము ఒక సాధక భక్తులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి లెసన్స్ ఏమిటి అనేటువంటివి ముందుగా మనం చూద్దాం. అయితే మొదటిది, ధ్రువుడు ఇంత కోపాన్ని ప్రదర్శించడము అనేటువంటిది ఏ విధంగా సమర్థనీయము అనేటువంటిది ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ధ్రువుడు చాలా శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి ఇలా స్పందిస్తారా? కోపాన్ని ప్రదర్శిస్తారా? విచ్చలవిడిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి, రాజ్యాల మీదకి దండెత్తుతారా? ఎంతమందినైనా చంపేస్తారా? తన కోపంతో తన సోదరుని చంపినటువంటి వ్యక్తినే కాక తన జాతిని, తన రాజ్యాన్ని మొత్తం నాశనం చేయాలనేటువంటి కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఒక శుద్ధ భక్తుడికి సరి అయినటువంటిదేనా? సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొదటిగా, భక్తులు అంటే భావావేశాలు లేనటువంటి ఒక రాయి లాంటి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులు అని కాదు అర్థం. ఓకే. భక్తులు అంటే భక్తులకి కూడా భావావేశం ఉంటుంది, భక్తులకి కూడా కోపం వస్తుంది. భక్తులేమి హృదయాన్ని రాయిలా చేసుకుని ఒక రాయిలా ఉండిపోయేటువంటి ఏ భావము లేనటువంటి వ్యక్తులు కాదు. ఓకే. మొదటి విషయం గమనించాలి. ఎందుకంటే వాళ్ళకి భావం లేకపోతే ఆ భావాన్ని భగవంతుడి మీద ప్రేమగా ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు? ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. అంటే మనలో ఉన్నటువంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయటము అనేటువంటిది భక్తులు కూడా చేస్తారు మొదటగా. ఓకే. కాకపోతే ఈ భక్తులు చేయాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, తమకున్నటువంటి తమ భావాలని సరైనటువంటి మార్గంలో ప్రదర్శించాలి, సరైనటువంటి విధంగా ప్రదర్శించాలి. అంటే భగవంతుడి సంబంధంలో, భక్తి సంబంధంలో తమ భావాలను ప్రదర్శించాలి. మనం చూస్తే రామాయణంలో హనుమంతుడు కూడా కోపాన్ని ప్రదర్శించాడు. లంకకు వెళ్ళిపోయి లంక మొత్తాన్ని తగలబెట్టేశాడు. మరి హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు రాముడికి! ఎంతో గొప్ప భక్తుడైనటువంటి హనుమంతుడు లంకనే తగలబెట్టేసి వచ్చేసాడు అంటే తనకి ఎంత కోపం వస్తే చేశాడు. కానీ తన కోపం భౌతికమైనటువంటి కోపం కాదు. తన కోపం మనకొచ్చే కోపం లాంటిది కాదు. ఎందుకు చేశాడు? తన ప్రభువు అయినటువంటి శ్రీరాముడి యొక్క పత్నిని అపహరించినటువంటి రావణుడు అపరాధం చేశాడు కాబట్టి, అలాంటి రావణుణ్ణి శిక్షించడం కోసం పడినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపము ఆధ్యాత్మికమైనటువంటి కోపం. ఓకే. అలాంటి కోపం వలన మనకి ఎలాంటి ఆ ప్రతికూల ప్రభావము జరగదు. కాబట్టి హనుమంతుడి యొక్క కోపము సమర్థనీయమైనటువంటిది, ఆంజనేయుడి యొక్క కోపం సమర్థనీయమైనటువంటిది. అలానే ఇప్పుడు ఏదైతే కోపాన్ని ధ్రువుడు ప్రదర్శించారో ఆ కోపం కూడా ఎప్పుడు సమర్థనీయం అవుతుంది అనంటే, తమ యొక్క సోదరుడు భక్తుడై ఆ సోదరుడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఒకవేళ ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్ని కనుక చంపేస్తే అది కోపం సమర్థనీయం అవుతుంది. యాక్చువల్గా తన ధ్రువుడి యొక్క సోదరుడైనటువంటి ఉత్తముడు తను కూడా భక్తుడే. ఒకప్పుడు
చిన్నతనంలో ధ్రువుడి పట్ల అపరాధం చేశాడు నిజమే. కానీ తర్వాత సమయంలో ధ్రువుడి యొక్క సాంగత్యంలో తను కూడా గొప్ప భక్తుడిగా మారాడు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవద్గీత అంతా బోధించిన తరువాత అర్జునుడు కోపాన్ని ప్రదర్శించలేదా? కోపాన్ని ప్రదర్శించినటువంటి సందర్భం ఉంది. తన పుత్రుడైనటువంటి అభిమన్యుడిని చంపినటువంటి జయద్రథుడిని చంపాలి అనేటువంటి కోపాన్ని ప్రదర్శించారు. ఎలాంటి కోపాన్ని ప్రదర్శించారు అర్జునుడు? అర్జునుడు ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించారంటే, సూర్యాస్తమయం అయిపోయే సమయం కల్లా నేను జయద్రథుడు ఎక్కడున్నా సరే చంపేస్తాను. ఒకవేళ గనక నేను జయద్రథుడిని కనుక చంపలేకపోతే స్వయంగా నేనే ఆత్మాహుతి చేసేసుకుంటాను. ఇది మామూలు కోపమా? ఒక వ్యక్తిని సాయంత్రం కల్లా చంపేస్తాను అని చెప్పడం మామూలు కోపమా? మామూలు కోపం కాదు. ఒకవేళ చంపలేకపోతే నేనే చచ్చిపోతా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కోపాన్ని ప్రదర్శించేశారు అనమాట. ఈ కోపాన్ని ప్రదర్శించడానికంటే ముందే కృష్ణుడు భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం చెప్పాడా? ఈ శ్లోకం మీనింగ్ ఏంటి? ఈ శ్లోకం విన్నటువంటి అర్జునుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు ఇదేనా? దీని అర్థం ఏంటి? ప్రతి జీవుడు కూడా శరీరాన్ని చినిగిన బట్టలను వదిలేసినట్టు వదిలేస్తాడు. ఏ విధంగా అయితే జీవుడు చినిగినటువంటి బట్టల్ని వదిలేసి కొత్త బట్టల్ని ఎలా ధరిస్తాడో ఆ విధంగా జీవుడు శిథిలమైపోయినటువంటి ఈ శరీరాన్ని త్యజించి నూతనమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. ఇది తెలియదా అర్జునుడికి? తన పుత్రుడైనటువంటి అభిమన్యుడు చనిపోయినప్పుడు ఓకే, కృష్ణ ఆల్రెడీ చెప్పాడు కదా, ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని వదిలేసేవాడే, ఇంకొక శరీరాన్ని పొందేవాడే అని చెప్పాడు కదా ఆల్రెడీ. మరి ఎందుకు ఇంత కోపాన్ని ప్రదర్శించాడు? ఎందుకు అంటే అర్జునుడి యొక్క కోపం సమర్థనీయమైనది. ఎందుకు అంటే అర్జునుడి యొక్క పుత్రుడైనటువంటి అభిమన్యుడు కూడా శుద్ధ భక్తుడు. ఒక శుద్ధ భక్తుడి పట్ల జరిగినటువంటి అన్యాయానికి ఇంకొక భక్తుడు ప్రతిస్పందించాలి. భగవంతుడి పట్ల జరిగినటువంటి అపరాధాన్ని ఖండించాలి. భగవంతుడి యొక్క భక్తుడి పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి. అవసరమైతే అవతల వ్యక్తిని చంపేయాలి కూడా. ఇది భగవంతుడికి మనం చేసేటువంటి సేవ. అంటే మన కోపంతో కూడా మనం భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనేటువంటిది చూడాలి. అంటే మనకు వచ్చేటువంటి ప్రతి భావము భగవంతుడి సేవగా గనక మనం ప్రదర్శించగలిగినట్లయితే ఆ భావము ఆధ్యాత్మికం అవుతుంది, భౌతికం అవుతుంది. అది కోపమైన, సంతోషమైన, ప్రేమైన, ద్వేషమైన, ఏదైనా సరే. కాబట్టి తన సోదరుడైనటువంటి ఉత్తముడు మరణించడము అనేటువంటిది తోటి భక్తుడు మరణించాడు అనేటువంటి కోణంలో చూడాలి తప్ప తన సోదరుడు మరణించాడు అనేటువంటి కోణంలో చూడకూడదు. తన రక్త సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి మరణించడం వల్ల కలిగినటువంటి కోపంగా మనం చూస్తే అది భౌతికమైనటువంటి కోపం అవుతుంది. అలా కాకుండా మరణించినటువంటి వ్యక్తి తనలాగానే ఇంకొక భక్తుడు. అందుకని మనం అందరం చూడండి, ఎక్కడైనా సరే భక్తుల మీద దాడి జరిగితే మనం ఖండిస్తాం కదా. ఎక్కడైనా సరే మందిరాల మీద దాడి జరిగితే మనం ఖండిస్తాం. అలా ఖండించకపోతే మనం రాళ్లతో సమానం, పాషాణం, మన హృదయం పాషాణం. అలాంటి వాటిని మనం ఖండించాలి. అలాంటి వాటిని జరగకుండా చూడాలి. మనం అంటే దేవుడి పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళ మీద, దేవుడి భక్తుల పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళ మీద మనం కోపపడకపోతే మనం సరి అయినటువంటి భక్తులం కాదు అని అర్థం. ఓకే, సరి అయినటువంటి భక్తులం కాదు అని అర్థం. కాబట్టి మొదటి రీజన్, భక్తులకి భావాలు ఉంటాయి. ఆ భావాలని భగవంతుడి సంబంధంలోనే ప్రదర్శిస్తారు. కాబట్టి ధ్రువుడికి వచ్చినటువంటి కోపము సమర్థనీయము. ఓకేనా? అంగీకరిస్తారా అందరూ? ఉత్తముడు భక్తుడా ప్రభుజీ? ఎస్, ఉత్తముడు భక్తుడు. ఓకే, ఇక రెండవ కారణం, ధ్రువుడి యొక్క కోపం ఎందుకు సమర్థనీయము అనడానికి రెండవ కారణం, ధ్రువుడు ఏమన్నా మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి? శుద్ధ భక్తుడు. ఓకే, శుద్ధ భక్తుడు అంటే మనకు వచ్చేటువంటి భావాలన్నింటినీ ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రదర్శించడం అనేటువంటిది మొదటి రీజన్. రెండవది, ధ్రువుడు క్షత్రియుడు. ఒక క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి?
యుద్ధం చేయడం కాపాడాలి ధర్మాన్ని ప్రజలను. నిర్వర్తించడం ధర్మాన్ని ధర్మం కాపాడడం. క్షత్రుడి యొక్క ధర్మము యుద్ధం చేయడం, క్షత్రుడి యొక్క ధర్మము తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం. క్షత్రుడి యొక్క ధర్మము తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం. మరి అలాంటప్పుడు ధ్రువుడు ఒక క్షత్రియుడుగా తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజలలో భాగమైనటువంటి తన సోదరుణ్ణి చంపినటువంటి వ్యక్తులు, యాక్చువల్గా తన సోదరుడు ఏమన్నా నిజమైనటువంటి తప్పు చేశాడా అంటే తప్పేం చేయలేదు. అనేదో అరణ్యాలకు వెళ్ళిపోయారు, వేటాడడానికి వెళ్ళిపోయారు, యక్షులు చూశారు, చంపేశారు. ఎందుకు చంపారు? కారణం లేదు. అంటే అన్యాయంగా తప్పు చేసినటువంటి వ్యక్తులు అంటే ఒక నిజమైనటువంటి మోటివ్ లేకుండా వాళ్ళు చేసినటువంటి తప్పుని ఖండించడమే కాకుండా వాళ్ళని శిక్షించడం కూడా ధ్రువుడి యొక్క బాధ్యత. మరి అలాంటప్పుడు ధ్రువుడు కోపాన్ని ప్రదర్శించకుండా నేను శుద్ధ భక్తుణ్ణి, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఎవరి మీద రియాక్ట్ అవ్వను, నేను ఎవరి మీద ఏమి చేయను, ఈ ఆల్రెడీ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణిస్తారు కదా, అలానే నా సోదరుడు కూడా మరణించాడు అని కూర్చుంటే ఒక క్షత్రియుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు అవుతుందా? కాదు. అందుకని ధ్రువుడు తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి. అది ఎవరైనా సరే, అది దేవతా లోకాలలో ఉన్నటువంటి ఈ వ్యక్తులైనా సరే, రాక్షసుల లోకాలలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, యక్షుల లోకాలలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే ధ్రువుడు ఉపేక్షించితే ధ్రువుడు క్షత్రుడుగా ఫెయిల్ అయినట్లు. అందుకనే ధ్రువుడు స్పందించారు, ధ్రువుడు కోపాన్ని ప్రదర్శించారు, ధ్రువుడు యక్షుల మీద యుద్ధం చేశారు. అందుకనే ధ్రువుడు యొక్క కోపం ఇక్కడ కూడా రెండవ కారణం క్షత్రియుడు కాబట్టి సమర్థనీయమైంది. ఇక మూడవ కారణం, ఓకే, ధ్రువుడికి తన సోదరుడు మరణిస్తాడు అనేటువంటి విషయం అప్పటికప్పుడు తెలిసినటువంటి విషయం, అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సినంత విషయం ధ్రువుడికి తెలియదా? ఇంతకు ముందు తన సోదరుడు ఎలా మరణించబోతున్నాడు, యక్షుల చేతిలోనే మరణించబోతున్నాడు అనేటువంటి విషయం తెలిసినటువంటి ధ్రువుడు తన సోదరుడు మరణించక ముందే యక్షులను చంపేయచ్చుగా. లేదు అనంటే ఇది భగవంతుడి నిర్ణయము అని చెప్పేసి ఊరుకోవచ్చుగా. ఒక శుద్ధ భక్తుడు రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఓవర్ రియాక్ట్ అవ్వచ్చా? ఇంత ఓవర్ రియాక్షన్ చూపించినటువంటి ధ్రువుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓకే, కోపాన్ని ప్రదర్శించడం ఓకే, ఎంతవరకు కోపాన్ని ప్రదర్శించాలి? అంత ఓవర్ కోపం, పైగా తనకు తెలిసినటువంటి విషయం, భగవంతుడితోటి భవిష్యవాణి ద్వారా విన్నటువంటి విషయం, తన సవతి తల్లి తన సోదరుడు ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి అపరాధానికి వాళ్ళు ఇలా మరణిస్తారు అనేటువంటి, ఎలా మరణిస్తారు అని కూడా తెలుసుకున్నటువంటి ధ్రువుడు ఇప్పుడే తెలిసినటువంటి వార్తలాగా స్పందించడం ఏంటి? ఎప్పుడో 5 సంవత్సరాల వయసులోనే తెలుసుకున్నాడు కదా ఆ విషయాన్ని. ఎందుకు? ఇంకా సమాజానికి ఆయన ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏమిటి అనంటే, యాక్చువల్గా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అనంటే, ధ్రువుడు పట్ల ధ్రువుడు యొక్క సవతి తల్లి అయినటువంటి సురుచి, తన సోదరుడు ఉత్తముడు అపరాధం చేశారు. వాళ్ళిద్దరి మీద ద్వేషం పెరిగింది ధ్రువుడికి, వాళ్ళిద్దరి మీద కోపం వచ్చింది ధ్రువుడికి. మరి ధ్రువుడికి ఇప్పుడు కూడా అలానే ఉన్నాడా, లేకపోతే ధ్రువుడి స్వభావంలో మార్పు వచ్చిందా? మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలియాలి? మనకి ఎలా తెలియాలి? ఒకవేళ ధ్రువుడు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వలేదు అనుకుందాం, మనమందరం ఏమనుకుంటాం? ఆహా, ధ్రువుడు ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు యక్షుడితోటి ఉత్తముడు చంపబడతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ధ్రువుడి పట్ల వీళ్ళందరూ కూడా అపరాధం చేశారు కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటామా? అనుకోమా? ఏమండి, ఎవరైనా సరే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం కష్టం, కానీ అపార్థం చేసుకోవడం చాలా ఈజీ. చాలా ఈజీగా, చాలా సులువుగా మనం ఎవరైనా సరే అపార్థం చేసుకుంటాం, కానీ వాళ్ళని అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎవరు అర్థం చేసుకోరు, అపార్థమే చేసుకుంటారు. అలానే ధ్రువుడి గురించి కూడా అందరూ అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ధ్రువుడు కనుక ఓవర్ రియాక్ట్ అవ్వకపోతే ధ్రువుడిని ఏమనుకుంటారు? సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. తన తల్లి తన సోదరుడు తన పట్ల చేసినటువంటి అవమానానికి, తన పట్ల చేసినటువంటి ప్రవర్తనకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. తనే చంపకుండా యక్షులతో చంపబడినప్పుడు ప్రశాంతంగా హాయిగా తన ఆనందంగా లోపల ఆనందిస్తున్నాడు అని అనుకుంటారా లేదా? ఇది అపార్థం చేసుకోవడం అంటే ధ్రువుడి గురించి. ఇలా అనుకునేటువంటి అవకాశాన్ని ప్రజలకి ఇవ్వకూడదు, సమాజానికి ఇవ్వకూడదు. అంటే ఏం చేయాలి ధ్రువుడు?
యుద్ధం యుద్ధం చేయాలి. రియాక్ట్ అవ్వాలి మామూలుగా కాదు, ఓవర్ రియాక్ట్ అయ్యి యుద్ధం చేయాలి. ధ్రువుడు మారిపోయాడు, ధ్రువుడికి ఇంతకు ముందు ఉన్నటువంటి ద్వేషం ఇప్పుడు లేదు అనేటువంటి సమాజం గ్రహించాలి కదా. అందుకని ధ్రువుడు అంతగా రియాక్ట్ అయ్యాడు. ఓకే, సో సమాజానికి ధ్రువుడికి ఈర్ష్య ద్వేషాలు తన సోదరుడి పట్ల లేవు అనేటువంటి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ధ్రువుడి యొక్క కోపాన్ని సమర్థించేటువంటి 3 తత్వాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక రెండవ విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ తత్వం, ధ్రువుడు యక్షుల మీద యుద్ధం చేశాడు. యక్షులందరినీ కూడా పరాజితుల్ని చేశాడు. యక్షులందరినీ పరాజితులు చేసినటువంటి ధ్రువుడు తర్వాత ఏం చేశాడు? నేను గెలిచాను అనేటువంటి ధీమాతో ఉన్నాడు. అలా ధీమాతో ఉన్నటువంటి సమయంలో, ప్రమత్తంగా లేనటువంటి సమయంలో యక్షులు తమ సర్వశక్తులని కేంద్రీకరించి, తమ మాయను జోడించి, రెట్టింపు బలంతో ఒక్కసారిగా ధ్రువుడి మీద దాడి చేశారు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి? ముఖ్యంగా మనందరం కూడా సాధక భక్తులం. సాధనలో మనం అందరం కూడా పురోగమిస్తూ ఉన్నాం. మనం ఏదో నిన్న మొన్న మొదలు పెట్టలేదు. భగవంతుడి యొక్క నామ జపం చేయడం, శాస్త్రాన్ని చదవడం, లేదు అంటే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం, భగవద్గీతని శ్రవణం చేయడం, ఇవన్నీ ఏమి మనం నిన్న మొన్న మొదలు పెట్టలేదు కదండి. ఒక 4 ఏళ్లగా 5 ఏళ్లగా మనం అందరం కూడా కలిసి సాధన చేస్తూ ఉన్నాం. అయితే కొంతకాలానికి సాధన చేసిన తర్వాత కొంతకాలానికి మనందరికీ ఏమనిపిస్తుందంటే, మనం అందరం కూడా సాధనలో పురోగమించేశాము. ఒకప్పుడు నేను రోజు మార్నింగ్ 8 గంటలకు లెగుస్తాను, కానీ ఇప్పుడు నేను 4:30 5 గంటలకే లెగుస్తున్నాను. ఇది ఒక రోజు లెగుస్తున్నాను, రెండో రోజు లెగట్లేదు. అలా కాదు, ప్రతిరోజు లెగుస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి జపం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం జపం అయిపోయిన తర్వాత మనం భగవంతుడి యొక్క అర్చన చేస్తున్నాం, భగవంతుడికి భోగ ఆఫర్ చేస్తున్నాం. ఇలా మన సాధనలో ఒక స్థిరత్వం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజు చేసి ఒక రోజు చెయ్యకపోతే స్థిరత్వం కలిగినట్లు కాదు, కానీ మనకి సాధనలో స్థిరత్వం వచ్చింది. ఇలా స్థిరత్వం వచ్చినటువంటి సమయంలో, అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మన యొక్క స్థితి ఎలా ఉంటుంది, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను మాయని జయించేశాను అని అనుకుంటాం ఒక్కసారి. ఇదంతా మాయని జయించకపోతే సాధ్యమవుతుందా అండి? సాధనని కన్సిస్టెంట్ గా చేయడం అంటే, నిన్న ఎలా చేసామో ఈ రోజు అలానే చేయడం, ఈ రోజు ఎలా చేసామో రేపు కూడా అలానే చేయడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం మన షెడ్యూల్ ని మార్చుకోకుండా క్లాస్ టైంలో క్లాస్లో అటెండ్ అవ్వడం, ఓకే, జపం టైంలో జపం చేయడం, పూజ టైంలో పూజ చేయడం, ఆఫర్ చేయాల్సిన టైంలో ఆఫర్ చేయడం, గుడికి వెళ్లాల్సిన టైంలో గుడికి వెళ్ళడం, పండుగ సమయాల్లో పండుగని ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక సాధనలో ఒక కన్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడు. ఇలా కొంత సమయం పాటు, అంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు, నేను సాధనలో స్థిరత్వాన్ని పొందాను, నేను మాయను జయించాను అనుకుని కొంచెం అప్రమత్తంగా లేకపోతే ఏమైతుంది? ధీమా వచ్చేస్తుంది. ఆ ధీమాతోటి మాయ ఏం చేస్తుంది? బలంతో మన మీద దాడి చేస్తుంది. మాయ రెట్టింపు బలంతో మాయ మన మీద దాడి చేస్తుంది. ధ్రువుడి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఓకే, కొంచెం ధీమా వచ్చింది ధ్రువుడికి, పర్వాలేదు అని అనుకున్నాడు. యాక్చువల్గా మీరు ఒకటి గమనించండి, మాయ ఏం చేస్తుందంటే, మాయ మనం అందరం కూడా సాధన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, వీడేదో నన్ను జయించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, వీడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాంలే అని చెప్పేసి స్టార్టింగ్ లో మాయ పరీక్షలు తక్కువ పెడుతుంది. చూద్దాం వీడు ఎంత సాధిస్తాడు, ఇవాళ చేస్తాడు రేపు ఆగుతాడు, రేపు చేస్తాడు ఎల్లుండి ఆగుతాడు, వీడిని మనం పరీక్షించాల్సినంత స్థిరత్వం వీడికి ఏమి రాలేదు అని అనుకుంటుంది మాయ. ఓకే, అనుకొని లూజ్ గా వదిలేస్తుంది అనమాట. మాయ లూజ్ గా వదిలేస్తుంది. ఒక సాధక భక్తుడిని లూజ్ గా వదిలేస్తుంది, గట్టిగా పట్టుకోదు మాయ. ఓకే, సరే చెయ్యి ఎంత చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది. ఎంత సాధన చేసి ఎంత నా నుంచి దూరం వెళ్తాడో చూద్దాం అని అనుకుంటుంది మాయ. మనం ఏమనుకుంటాం? మాయను జయించేసాం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఏంటి? మాయ మనల్ని కావాలని వదిలేసింది. ఓకే, మీరు ఉదాహరణకి ఒక నిచ్చెన వేసుకొని ఒక మేడ మీదకి ఎక్కుతున్నారు అనుకుందాం. ఓకే, ఒక మేడ మీదకి పైకి ఎక్కాలనుకుంటున్నారు. మేడ మీదకి ఎక్కాలంటే డైరెక్ట్ గా 20వ మెట్టు 40వ మెట్టు ఎక్కేస్తారా?
ఎక్కడ కదా, స్టెప్ బై స్టెప్ కింద ఒక్కొక్క నుంచి మెట్టు ఎక్కుతారు కదా. ఓకే, ఒక మెట్టు ఎక్కిన తర్వాత అంటే సాధనలో ఒక మాల జపం చేసిన తర్వాత అనుకుందాం. ఓకే, సాధనలో ఒక మాల జపం చేసిన తర్వాత అలాగే కొంతకాలం ఒక మాల జపం చేస్తూ ఉన్నాం అనుకోండి. అంటే మొదటి మెట్టు మీదనే ఉన్నటువంటి వ్యక్తి నేను స్థిరంగానే ఉన్నాడు అని అనుకున్నాడు అనుకోండి. ఇక్కడ మాయ అటాక్ చేసింది అనుకోండి, ఏమవుతాడు వాడు అక్కడి నుంచి మొదటి మెట్టు నుంచి పడిపోతాడు. మొదటి మెట్టు నుంచి పడిపోతాడు. మొదటి మెట్టు మీద నుంచి పడిపోయినటువంటి వ్యక్తికి పెద్దగా ఏమన్నా దెబ్బలు తగులుతాయా? తగండు. పెద్దగా ఏం దెబ్బలు తగలవు. దానివల్ల వాడికి వచ్చేటువంటి నష్టం ఏమి లేదు, వాడి మీద ఉండేటువంటి ప్రభావం ఏమి ఉండదు కదా. కానీ నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆహా నేను ఒక మెట్టు సక్సెస్ఫుల్ గా ఎక్కేశాను, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పేసి రెండో మెట్టు ఎక్కాడు. ఓకే, తర్వాత మూడో మెట్టు ఎక్కాడు, నాలుగో మెట్టు ఎక్కాడు. అక్కడ కూడా కొంచెం గర్వం వచ్చేసింది అనుకుందాం. మళ్ళీ అక్కడ మాయ ఒక చిన్న పరీక్ష పెట్టింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి కింద పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది, పెద్దగా ఏం ప్రభావం ఉండదు. 3-4 మెట్లు ఎక్కిన తర్వాత కింద పడ్డా కానీ కాలు ఇరగదు, చెయ్యి ఇరగదు. కాకపోతే మళ్ళీ మొదటి మెట్టు నుంచి మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టచ్చు. అదే ఒక వ్యక్తి 20 మెట్లు 30 మెట్లు ఎక్కిన తర్వాత ఇలాంటి ఒక భావనలోకి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు కనుక మాయ అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పెద్ద దెబ్బ తగులుద్ది ప్రభుజీ. పైనుంచి కింద పడిన వాడికి తగిలిపోతుంది కదా. అందుకనే సాధనలో పురోగమిస్తున్నటువంటి మనము ధీమా అనేటువంటిది రాకూడదు. నేను నిన్న చేశాను, మనం అందరం కూడా భగవద్గీత శ్లోకాలు చదువుతాము, నేను ప్రతిరోజు ఒక శ్లోకం చదువుతానండి అని చెప్పడం కాదు గొప్ప. నేను రోజు ఒక శ్లోకం చదవడం గొప్ప కాదు. నేను రోజు చదువుతున్నట్టు ఒక శ్లోకం వల్ల మనకి గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నిన్న ఒక శ్లోకం చదివితే ఈ రోజు 2 శ్లోకాలు చదవాలి, ఈ రోజు 2 శ్లోకాలు చదివితే రేపు 3 శ్లోకాలు చదవాలి. స్లోగా మన యొక్క సాధన తీవ్రతని పెంచాలి. అలా పెంచకుండా నేను సంవత్సరం క్రితం ఏం చేశాను ఇప్పుడు కూడా అదే చేస్తాను సాధనలో అని అంటే, నేను స్థిరంగా ఉన్నాను, అంతటితోటి నేను సర్ది పెంచుకుంటాను, అంతటితోటి నేను తృప్తి పొందుతాను అని అనుకుంటే ఏమవుతుందండి, అప్రమత్తంగా లేనటువంటి సమయంలో మాయ వచ్చి ఏ పట్టుకుంది. విధంగా యక్షులు రెట్టింపు శక్తితోటి ఎలా అయితే దాడి చేశారో అలా చేస్తుంది మాయ మన మీద. అప్పుడు ఒక్కసారిగా పతనం చెందామనుకోండి, మనల్ని ఎవరు కాపాడలేరు. అందుకనే సాధనలో వినయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వినయ విధేయతలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా స్థిరంగా ఉన్నాను, నేను మాయని జయించాను అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేటువంటిది ఆ మనిషి గర్వితుడయ్యాడు అనేటువంటి విషయం చెప్పడానికి ఉదాహరణ. తను చేస్తున్నటువంటి సాధన చూసి తానే మురిసిపోతున్నాడు, తను చేస్తున్నటువంటి సాధనతోటి తానే గర్వితుడయ్యాడు. అప్పుడు మాయ అటాకు చాలా గంభీరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద పడినటువంటి మాయ అటాకు ఆ వ్యక్తి కోలుకోలేని దెబ్బ కొడుతుంది. కాబట్టి నేను చాలా శ్రద్ధగా శాస్త్రాన్ని వింటున్నాను, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఒకప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను కన్సిస్టెంట్ గా చేస్తున్నాను ఇది, పైగా నేను సాధనలో కూడా స్థిరంగా ఉన్నాను అనేటువంటి ఒక అప్రమత్తత లేనటువంటి విధంగా సాధనని పెంచకుండా, రెట్టింపు చేయకుండా, వినయాన్ని పెంచుకోకుండా మనం గనక ఒకవేళ సాధనలో అలానే గర్వాన్ని గనక ప్రదర్శించినట్లయితే, ఏ విధంగా అయితే ఇప్పుడు ధ్రువుడికి ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అధిక ప్రభావంతో, రెట్టింపు వేగంతో మన మీద ఈ బలాన్ని ప్రదర్శించి మనం అక్కడి నుంచి పడేలా చేస్తుంది. ఓకే, ఇంకొక విషయం చెప్పాలి అనంటే, ధ్రువుడు యక్షులతో చేస్తున్నటువంటి యుద్ధము మనము కూడా యక్షులతో చేస్తున్నటువంటి యుద్ధంతో కంపేర్ చేయొచ్చు. మనం ఎప్పుడు యక్షులతో యుద్ధం చేస్తున్నామండి అనొచ్చు. ధ్రువుడికి శత్రువులు యక్షులు. ఆ యక్షులు ధ్రువుడికి ముందు వెనక ఉన్నారు. ముందు వెనక చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులను ఓడించడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి శత్రువులు మనలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఎవరండి ఆ యక్షులు? మనలో ఉన్నటువంటి ఆ యక్షులు ఎవరండి? అనర్థాలు. మనలో ఉన్నటువంటి అనర్థాలతో మనం ఫైటింగ్ చేస్తున్నాం ప్రతిరోజు. మనకు వచ్చినటువంటి కోపాన్ని అణుచుకుంటున్నాం, మనకు వచ్చినటువంటి భావాన్ని అణుచుకుంటున్నాం. మనకి భవిష్యత్తులో ఎలాంటి
దుర్గుణాలు లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా మనల్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సాధన ఎందుకు చేస్తున్నాం? ఇందుకే కదా మనం చేసేది. ఉం? మనలో ఉన్నటువంటి కల్మషాలు నశించటం కోసం, మనలో ఉన్నటువంటి ఆ అనర్థాలన్నీ పోవడం కోసం మనం సాధన చేస్తున్నాం. సాధన చేస్తేనే కదా మనలో అనర్థాలన్నీ పోయేది. అంటే ఏంటి మనం చేస్తున్నది? ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం మన అనర్థాలతోటి. ఏ విధంగా అయితే ధ్రువుడు యుద్ధం చేస్తున్నాడో యక్షులతోటి, ఆ విధంగా మనమందరం కూడా మన అనర్థాలతోటి యుద్ధం చేస్తున్నాం. అయితే సాధనలో కొంతకాలానికి మనకేమనిపిస్తుందంటే, నా అనర్థాలను నేను జయించేశాను, ఇప్పుడు నాకు ఇదివరకు వచ్చినంత కోపం రావట్లేదు ప్రభుజీ, ఇప్పుడు నాకు ఇదివరకు వచ్చినటువంటి అంత ఆవేశం రావట్లేదు ప్రభుజీ, ఇదివరకు నేను ఎవరిని చూసినా ద్వేషించేవాడిని, ఇదివరకు నేను ఎవరిని చూసినా నా మనసులో తప్పుగా భావించేవాడిని, ఇదివరకు నేను ఎవరిని చూసినా కానీ తిట్టుకునేవాడిని, ఇదివరకు నేను ఎవరిని ఉపేక్షించేవాడిని కాదు, కానీ ఇప్పుడు నేను చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి భావనలో ఉంటాం కొంతకాలం సాధన తర్వాత. ఎందుకంటే ఎంతమంది అనుకోవట్లేదండి నాలో మార్పు వచ్చింది అని. ఉం? మనం అందరం మనలో మార్పులు వచ్చాయి అని స్పష్టంగా అవతల వాళ్ళకి తెలిసే విధంగా మనం మన మార్పులను కూడా ప్రదర్శిస్తున్నాం. నిజంగానే వచ్చాయి మార్పులు. కానీ ఆ నిజంగా వచ్చినటువంటి మార్పులు తోటి మనం సంతృప్తి పడిపోతే, యాక్చువల్గా మన అనర్థాలు ఎలా ఉంటాయంటే అండి, సముద్రం మీద అలల్లా ఉంటాయి. సముద్రం మీద అలల్లా ఉంటాయి. ఈ అల వచ్చి కొద్దిసేపటికి ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వచ్చే వల ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది? పెద్దగా చాలా పెద్దగా వస్తుంది. ఆ అల తీరాన్ని చేరే లోపల ఆ అల యొక్క ప్రభావం తగ్గిపోతుంది కదా. ఆ అల తీరాన్ని చేరే లోపల అల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ వచ్చే అల ఏమవుతుంది? ఉధృతంగా వచ్చి ఉధృతంగా అంటే ఉంటుంది. గుప్పెనగా చేసింది. ఉప్పినగా చాలా వస్తుంది. అంటే ఉధృతంగా ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మన మనసులో ఉన్నటువంటి కోరికలు, మన మనసులో ఉన్నటువంటి అనర్థాలు, మన మనసులో ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలు కూడా అలల్లానే పోయాయని అనుకోవద్దు. కొంతకాలానికి ప్రదర్శించలేదు కదా అని చెప్పేసి పోయాయి అని అనుకోవద్దు. మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ ప్రభావంతో కూడా రావచ్చు, పెద్ద అల కూడా రావచ్చు, సునామీలా రావచ్చు. ఓకే. అందుకని మనం నిరంతరము మన సాధనని పెంచుతూ ఉండాలి, కానీ తగ్గిస్తూ ఉండకూడదు. లేదంటే అలానే కూడా ఉంచకూడదు. ఎంతో కొంత మనం సాధనని పెంచుతూ ఉండాలి. భక్తిలో పురోగమించడం అంటే అది. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక అలలాగా మళ్ళీ మనలో అనర్థం అనేటువంటిది బయటికి రాకూడదు. బయటికి కనపడకుండా ఉండే విధంగా మన సాధనని మనం బలంగా పెంచాలి. ఇది ఆ ధ్రువుడు చేసినటువంటి యక్షులతో చేసినటువంటి యుద్ధంలో. ఇంకొకటి, యక్షులు చూడండి, వాళ్ళు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళు ఆయుధాలను మాత్రమే కాదు, వాళ్ళు ఆ చీముని, నెత్తురుని, వీటన్నిటినీ కూడా వాళ్ళు బల్యాలని, ఖడ్గాలని అన్ని వైపుల నుంచి కురిపించేశారు. ఆ తర్వాత మలాన్ని, మూత్రాన్ని అన్నిటినీ కూడా కురిపించేశారు. ఇవన్నీ కూడా అనర్థాలండి. ఇవన్నీ కూడా ఇష్టపడేవా ఎవరైనా? ఇవన్నీ కూడా అసహించుకునేది. వీటన్నిటినీ కూడా అనర్థాలతో పోల్చాలి. ఓకే. ఇలాంటి అనర్థాలని మనం అందరం కూడా చేయించాలి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఒకవేళ భక్తుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు అని అనుకుందాం. ఓకే. అనర్థాలను జయించలేకపోయాడు, జయించాను అని అనుకుంటున్నాడు, లేదంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. ధ్రువుడిలా తన యొక్క సాధనతోటి తన సంతృప్తి చెందాడు, లేదంటే సాధనలో పరిపక్వత వచ్చింది అని అనుకున్నాడు, మరి ఇలానే పతనం చెందేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మాయ డబుల్ అటాక్ చేసేసింది అనుకుందాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ భక్తుని ఎవరు కాపాడతారు? భగవంతుడే ఇంకా కాపాడితే ఎవరు కాపాడలేరు. ఆయన తిరిగి ఆ స్మృతి తీసుకురావాలి ప్రభుజీ. భగవంతుడే గురువులు కాపాడతారు ప్రభుజీ. గురువుల ద్వారా తోటి భక్తులు కాపాడతారు, సోదరులు లాంటి భక్తులు కాపాడతారు. అందుకనే ధ్రువుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని కాపాడడానికి ఎవరు వచ్చారండి? తనను కాపాడడానికి ఎవరు వచ్చారు? అసలు ధ్రువుడు ఇంకా అంతా అయిపోయింది, నేను చచ్చిపోయాను అని అనుకున్నాడు. ఇంకా నేను వీళ్ళ మాయను జయించడం కష్టం అని అనుకున్నాడు. ఇక నేను భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చేయకూడదు అని అనుకున్నా, భవిష్యత్తులో మళ్ళీ బ్రతికుండేటువంటి అవకాశమే లేకుండా అయిపోయింది. అలా యక్షులు దాడి చేసేశారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి ఎవరు వచ్చారండి? అక్కడికి ధ్రువుడి దగ్గరికి ఎవరు వచ్చారు?
బ్రహ్మదేవుడు ప్రభుజీ. మునులు వచ్చారు, నారదుడా? మునులు ఆహా. మునులు వచ్చారు, సప్తఋషులు వచ్చారు, మునులు వచ్చారు. ఓకే, సో సో మునులు వచ్చి ఏం మాట్లాడారంటే, ఓ ఉత్థానపాద సుతుడా నందన ధ్రువ, భక్తార్తిహారుడకు భగవానుడు నీ శత్రువులను సంహరించుగాక. పవిత్రమగు భగవన్నామము ఆ భగవానుని అంతటి శక్తివంతమైనది కనుక ఆ పవిత్ర నామమును కీర్తించుటచే, శ్రవణము చేయుటచే జనులు భయంకరమైనటువంటి మృత్యువు నుండి పూర్తిగా రక్షణను పొందుదురు. భక్తుడు ఆ విధంగా రక్షింపబడగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే యాక్చువల్ గా మనం అందరం కూడా సాధన ఎందుకు చేస్తున్నామండి? మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవడం కోసం కదా. ఒక లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి మరణ సమయంలో భగవంతుడు గుర్తొస్తాడా? రాడు ప్రభుజీ. రాడు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి మరణ సమయంలో ఏం గుర్తొస్తుందంటే, తను సంపాదించినటువంటి సంపాదన తరువాత తరానికి చేరుతుందా లేదా, లేదు అనంటే నా భార్య నా పిల్లలు నేను పోయిన తర్వాత ఎలా సుఖంగా ఉంటారు, ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు, ఇలాంటి ఆలోచనలో ఉంటాడు లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి. మరణించేటప్పుడు కూడా తను ఏమేమి పనులు చేశాడో అవన్నీ గుర్తొస్తాయి. ఒకవేళ తను సాధన చేసి ఉన్నట్లయితే భగవంతుడు గుర్తొస్తాడు. సాధన చేసి లేకపోతే భగవంతుడు గుర్తొస్తాడా? అంత ఈజీ కాదండి. మరణించేటప్పుడు భగవంతుడి యొక్క స్మరణలో మరణించడం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు. ఒకవేళ మనం భౌతికంగా ఉన్నట్లయితే భగవంతుడే స్వయంగా మనల్ని గుర్తుపెట్టుకోకుండా చేస్తాడు. ఒకవేళ మనం భక్తులం అయినట్లయితే, ఒకవేళ మనం మర్చిపోయినా భగవంతుడు మనల్ని మర్చిపోనీయకుండా చేస్తాడు. ఓకే, అందుకనే ధ్రువుడు కష్టకాలంలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓడిపోయాను అనేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ భగవంతుడు గుర్తు రాలేదు ఆయనకి. అప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తు రావాలి మనకి. అప్పుడే మరణ సమయంలో కూడా భగవంతుడు గుర్తొస్తాడు. మనం అందరం అనుకుంటున్నాం 5 నెలల పాటు సాధన చేసినటువంటి ధ్రువుడు చాలా గొప్పగా సాధన చేసి భగవంతుడినే ప్రసన్నం చేసుకున్నటువంటి ధ్రువుడు చాలా శుద్ధ భక్తుడు, చాలా గొప్ప భక్తుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కష్టంలో ధ్రువుడికి భగవంతుడు గుర్తొచ్చాడా? లేదే. కష్టాలను గుర్తు రాలేదు. ధ్రువుడు లాంటి వాడికే భగవంతుడు గుర్తు రాకపోతే మనలాంటి వాళ్ళకి మనం ఒకవేళ గర్వంతో, మనం చేసినటువంటి సాధనతో, మనం చేసినటువంటి భక్తిలో పురోగమించినటువంటి పురోగతితో మనం గర్వితులం అయితే, మనకి గుర్తొస్తాడే దేవుడు, నాకు గుర్తు రాకపోవడం ఏంటి దేవుడు నేను మరణించేటప్పుడు అని అనుకుంటే, అలాంటి వ్యక్తులకి భగవంతుడు గుర్తు రాడు. వినయంగా ఉండాలి. ఇంకా నేను సాధనలో పురోగతి చెందాలి, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది భక్తిలో అనేటువంటి భావనలోనే ఉండాలి ఎప్పుడైనా. అలా కాకుండా గర్వితులం అయ్యాము అని అంటే గుర్తు రాడు భగవంతుడు. కానీ ప్రహ్లాదుని చూడండి, ప్రహ్లాదుడికి రాలేదా కష్టాలు? ఇన్ని కష్టాలు, ఇంతకంటే ఎక్కువ కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చినా మర్చిపోలేదు ప్రభుజీ. మరి ప్రహ్లాదుడు మర్చిపోయాడా? లేదు ప్రభుజీ. అది ప్రహ్లాదుడికి ఉన్న వినయం ధ్రువుడిలో లేదు. ప్రహ్లాదుడు శుద్ధ భక్తిలో ఎంత పురోగమించాడో అంత ధ్రువుడు పురోగమించలేదు. అందుకని ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి యొక్క నామస్మరణను మర్చిపోలేదు. కానీ ధ్రువుడికి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రాలేదు. అందుకనే సాధక భక్తులమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, భక్తుల సాంగత్యంలో మన భక్తిని పురోగమించేలా చెయ్యాలి. మనం మర్చిపోయినా మన తోటి ఉన్నటువంటి భక్తులు మనల్ని మర్చిపోకుండా చేస్తారు. ధ్రువుడికి అదే జరిగింది. ఇప్పుడు ధ్రువుడికి మునులు వచ్చి గుర్తు చేశారు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించు, భగవంతుడి యొక్క నామము భగవంతుడితో సమానము, భగవంతుడి నామంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్ప శక్తి, ఆ శక్తి నిన్ను గెలిచేలా చేస్తుంది అని చెప్పారు. ఓకే, అందుకనే చూడండి, ఒక భక్తుడు మరణావస్థలో ఉన్నప్పుడు చుట్టుపక్కల భక్తులందరూ చేరి అక్కడ భగవంతుడి యొక్క నామకీర్తన చేస్తారు. ఎందుకు? మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తి మర్చిపోకుండా ఉండడం కోసం వీళ్ళు ఇలా చేస్తారు కదా. అంటే ఒకవేళ ఒక భక్తుడు పతనం చెందితే ఆ కాపాడేది ఎవరు అని అంటే ఇంకొక భక్తుడు. అందుకనే భక్తిలో పురోగమించడం, భక్తిలో సక్సెస్ సాధించటము అని అంటే ఏకాంత భక్తి చేయడం కాదు, భక్తులతో
సరి అయినటువంటి సంబంధాలను కలిగి ఉండడం, తోటి భక్తులతోటి ప్రేమ అభిమానాన్ని కలిగి ఉండడం. తోటి భక్తులని ప్రేమించడమే భక్తి. తోటి భక్తులతోటి మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిదే మన యొక్క భక్తిలో పురోగతికి ఒక నిదర్శనం. నాతోటి ఉన్నటువంటి భక్తులందరినీ నేను అసహించుకుంటాను, నాతోటి ఉన్నటువంటి భక్తులందరితోటి నాకు సరైనటువంటి సంబంధాలు లేవు, కానీ నేను మాత్రం జపం సరిగా చేస్తున్నాను, నేను మాత్రం సాధన సరిగా చేస్తున్నాను అని అంటే వాళ్ళు భక్తులు పురోగమించినట్లా? లేదు. ఎందుకంటే మనల్ని కాపాడేది కేవలం మన సాధన కాదు, మనల్ని కాపాడేది తోటి భక్తుల యొక్క సంబంధం, తోటి భక్తులతోటి మనకు ఉన్నటువంటి సంబంధం. అందుకనే వైష్ణవ సంఘం అనేటువంటిది భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. మర్చిపోకండి ఈ విషయాన్ని. వైష్ణవుల సాంగత్యం అనేటువంటిది భగవంతుడు మనకిస్తున్నటువంటి వరం. అలాంటి వరాన్ని కనుక మనము సరిగా ఉపయోగించుకోలేదు అనుకోండి, వైష్ణవులతో సంబంధాలను మనం సరిగా పెట్టుకోలేదు అనుకోండి, ఏ భక్తుడైనా సరే మనల్ని ప్రేమించేలా ఉండాలి, మనం కూడా అందరినీ ప్రేమించాలి. భక్తుల మధ్యలో రిలేషన్ చాలా గొప్పగా ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకునేలా ఉండకూడదు, ఒకళ్ళని ఒకళ్ళు అసహించుకునేలా ఉండకూడదు. ఎప్పుడు అలా ఉంటుందో అప్పుడు మనం భక్తిలో పురోగమించలేము. ఆపద సమయంలో ధ్రువుడు ఎలాంటి ఆపద సమయంలో ఉన్నాడో అలాంటి ఆపద మనకు కూడా ఎదురైనప్పుడు మనల్ని కాపాడడానికి, ధ్రువుణ్ణి కాపాడడానికి మునులు వచ్చినట్లు రారు, సాధువులు రారు. అందుకనే భక్తుల పట్ల అపరాధం చేయడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అలాంటి ప్రమాదకరమైనటువంటి అపరాధాలు చేసేటువంటి మనల్ని ఎవరూ రక్షించలేరు. ఓకే, ధ్రువుడు కూడా అలానే తన యొక్క ఆయన ఉన్నటువంటి ప్రమాదకర స్థితి నుంచి బయటపడ్డాడు, భక్తుల సాంగత్యంలో బయటపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు ధ్రువుడు? నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నారో అప్పుడు నారాయణాస్త్రాన్ని సంధించి ధ్రువుడు యక్షుల మాయను మొత్తం కూడా చెదరగొట్టేశాడు. ఏ మాయ అయినా కానీ భగవంతుడి మాయ ముందు ఎక్కువ అండి? లేదు. ఆయన మాయాధీశుడు. మాయనే ఆధీనంలో ఉంచుకునేటువంటి వాడు. యక్షుల యొక్క మాయకి మించినటువంటి మాయ భగవంతుడి యొక్క మాయ. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క శరణులో మనం అందరం ఉంటామో అప్పుడు ఏ మాయ మనల్ని ఏమీ చేయలేదు. ఎలాంటి మాయ మనల్ని ఏమీ చేయలేదు. మాయతోటి యుద్ధం చేయడం అంటే గర్వంతో సాధన చేస్తున్నాను అని అనుకోవడం కాదు. మాయతో యుద్ధం చేయడం అంటే భక్తులతో రిలేషన్ పెంచుకోవడం, భక్తులతో సరైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉండడం, భక్తులని సేవించడం, భగవంతుడికి శరణాగతులమై ఉండడము. అది నిజమైనటువంటి మాయతో యుద్ధం అంటే. మన సేవ తీవ్రత పెంచాలి, మన సాధన తీవ్రత పెంచాలి, మనలో వినయ విధేయతలు పెరగాలి, భక్తుల సాంగత్యం ఇంకా ఇంకా పెరగాలి. అందుకని మనం అందరం కూడా జపం చేస్తాం. జపము ఎవరికి వాళ్ళు ఇళ్ళలో కూర్చొని చేసేయచ్చు కదా, ఎందుకు మనం అందరం కూడా కలిసి భక్తుల సాంగత్యంలో ఎందుకు జపం చేస్తాము? టెంపుల్స్ లో కూడా చూడండి, భక్తులందరూ టెంపుల్ హాల్లో కూర్చొని జపం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకవేళ మనం భక్తుల నుంచి దూరంగా వెళ్ళి కనుక జపం చేస్తే మాయ మనల్ని అటాక్ చేస్తుంది. అనేక ఆలోచనలు వస్తాయి మనకి, అనేక ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్క ఆలోచన తర్వాత ఒక్కొక్క ఆలోచన అలలలా వస్తాయి. ఈ అలలా వచ్చేటువంటి ఆలోచనలు మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తాయి. మెకానికల్ గా చాంటింగ్ చేస్తాం, చాలా మెకానికల్ గా, అంటే పెదాలు మాత్రమే కదులుతాయి, పెదాలలో నుంచి హరే కృష్ణ మహామంత్రం వస్తుంది, కానీ మనసులో ఆలోచనలు ఎన్నో ఉంటాయి. సో మనసులో ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మరి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే భక్తుల సాంగత్యంలో చేయాలి. చాలా మంది నేను టెంపుల్ హాల్లో కూర్చొని జపం చేస్తూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, నాకు ఇవంతా నాయిజీగా ఉంది, నా మంత్రం నాకు వినపడట్లేదు, నేను ఎలా అని అనుకొని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి జపం చేస్తూ ఉంటారు. తప్పు లేదు. ఎందుకు వెళ్తున్నారు? నా నామము నా చెవికి వినపడట్లేదు అనేటువంటి భావనలో నా నామం నా చెవికి వినపడడానికి అవసరమైనంత దూరమే వెళ్ళాలి. కానీ భక్తులు మన కనుచూపు మేరలోనే ఉండాలి. భక్తులు మన కనుచూపు మేరలో ఉండాలి, మన నామం మన చెవికి వినపడాలి. ఆ విధంగా కనుక జపం చేసినట్లయితే అప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆగిపోతాయి. మనం చేసేటువంటి సాధనలో శ్రద్ధ పెరుగుతుంది, మనము చాలా శుద్ధ నామాన్ని తీసుకోగలుగుతాం. ఎందుకంటే
అప్పుడప్పుడు భక్తులు కలిసి చూస్తూ ఉంటాము మనం జపం చేసినప్పుడు. వాళ్ళు ఎలా జపం చేస్తున్నారో తెలుస్తుంటుంది. వాళ్ళు ఎంతో కొంత మన చెవులకు పడుతుంది. కొంచెం అలా వినిపిస్తుంది. మన నామం మన చెవికి వినపడకపోయినా తోటి భక్తులు చేసేటువంటి నామం అయినా మన చెవుల మీద పడుతుంది. కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళండి, మరీ దూరంగా వెళ్ళకండి. మాయ పట్టుకునే అంత దూరంగా వెళ్ళకండి భక్తుల నుంచి. భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకే మనల్ని మాయ ఏమీ చెయ్యదు. భక్తుల సాంగత్యం నుంచి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయామో మాయ మనల్ని ప్రభావితం చేస్తుంది. మాయ మనల్ని గట్టిగా పట్టేసుకుంటుంది. అందుకనే సాధనలో మనం మెలకువలు నేర్చుకోవాల్సినటువంటి టిప్స్ ఇవన్నీ నేర్చుకొని చాలా శ్రద్ధగా భగవంతుడి మీద జపం చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం. సో ఈ విధంగా యక్షులతో ధ్రువుడు చేసినటువంటి యుద్ధంతో మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వము చాలా ఉంది. సో ఇది కొంత మాత్రమే. ఏ విధంగా మనం సాధనలో మనం అందరం కూడా గర్వితులం కాకుండా భక్తుల యొక్క రిలేషన్స్ ని ఏ విధంగా పెంచుకుంటూ సాధన చేయాలి అనేటువంటిది మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఓకే, ఈ రోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. తర్వాత ధ్రువుడు ఏ విధంగా యక్షులను ఓడిస్తాడు నారాయణాస్త్రం తోటి అనేటువంటిది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. వాళ్ళ హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఎస్ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ, అలా చాలా చాలా బాగుంది. జపం గురించి నాకు బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. తీసుకుందాం మాతాజీ. లేదంటే ఎవరికైనా ఏమైనా ఫీడ్బ్యాక్ రియలైజేషన్స్ ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ, ప్రభుజీ ఒక డౌట్ ఒక భక్తుడుగా ఉండి ఆయన కోపాన్ని ప్రదర్శించారు అంటే ఎలా అనేది మీరు ఇన్ని కోణాలు చెబితే మాకు నిజమే కదా, ఇది కూడా కరెక్టే కదా, ఇది కూడా కరెక్టే కదా, అవును కదా అని అలా రియలైజేషన్ అయింది ప్రభుజీ. ఇంకా మీరు చెప్పినట్లుగా భక్తిలో కనుక మనం ధీమాన్ని ప్రదర్శిస్తే మాయ అనేది ఎలా వచ్చి పట్టుకుంటుందో ధ్రువుడి యొక్క కథ ద్వారా మాకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు ప్రభుజీ. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్వామి యొక్క నామాన్ని విడిచిపెట్టలేదు, ఆయన మనసులోంచి బయట తీయలేదు. కానీ ఇక్కడ ధ్రువుడు ఏం చేశారు, ఆ క్షణంలో ఆయన గుర్తు రాలేదు. అంత 5 నెలల్లో భక్తి చేసి ఆయన తపస్సు చేసి స్వామిని మెప్పించినప్పటికీ కూడా ఆ క్షణంలో మర్చిపోయాడంటే ఆయన మాయ ఆ విధంగా పట్టేసింది అనేది అసలు చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. తత్వపరంగా ఎలా మనం భగవంతుని సేవించాలనేది బాగా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఆయన రోజు ధ్రువ మహారాజు రోజు మళ్ళీ అవన్నీ చేస్తారు కదా ప్రభు, చేస్తూనే ఉండింటారు కదా ప్రభుజీ. చాలు, ఇంకా పెంచాలి. అది ఇంకా మెసేజ్. మాయ ఒక్క క్షణం చాలు కదా ప్రభుజీ పట్టడం. అదే మాతాజీ, మనం ఎప్పుడైతే అప్రమత్తంగా ఉండమో అప్పుడు మాయ ఎలా అటాక్ చేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఓకే, మనం అంటే రోజు చేస్తూనే మొన్నటిదాకా ఉన్నాం మేము ఇట్లా కానీ మనం రోజు చేస్తూనే ఉన్నాం కానీ మనల్ని కూడా ఎప్పుడైనా సరే మాయ ఎలా అటాక్ చేస్తుంది అంటే యుద్ధంలో చూడకూడదు ఇక్కడ మాతాజీ. ఓకే ఓకే, సో ఆ యుద్ధం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతిని మనం గ్రహించాలి. మొన్నటిదాకా చూసింది ఎలాగంటే ప్రభుజీ, సొంత తమ్ముడు అదే తమ్ముడి మీద అభిమానంతో ఇలా ఆవేశపడ్డాడనేసి అనుకున్నాం ప్రభుజీ. ఇప్పుడు ఈ విధమైన మాయతోటి ఆయన ఆవేశపడ్డాడు అనుకోలే ప్రభుజీ. మీరు చెప్పినట్టుగా ఆయన ఆ విధంగా డబల్ గా ఆవేశం ప్రదర్శించకపోతే సమాజం నిజంగా మీరు అన్నట్టుగా అనుకునే పరిస్థితి కూడా ప్రభుజీ. నేటి సమాజం అలానే ఉంది. చూడు, ఆయనకి ఏమీ పట్టలేదు, వాళ్ళ తల్లి నేను తమ్ముడిని అలా చేసినా కూడా అని అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు అని కూడా అనుకుంటారు. దానికి తావి ఇవ్వలేదు ఇక్కడ ధ్రువ మహారాజు. కానీ అంత అద్భుతంగా చేసి కూడా చివరికి మనం మాయలో పడ్డారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీదేవి మాతాజీ అడగండి ప్రశ్న. ప్రభుజీ, ఇప్పుడు ఉత్తానపాదుడితో ఉత్తముడు ఒళ్ళో కూర్చోవడం అనేది ఆయన అపరాధం కాదు కదా ప్రభుజీ. చిన్నపిల్లవాడు తెలియదు, తండ్రి దగ్గర కూర్చున్నాడు, అది ఎట్లా అపరాధం అవుతుంది ప్రభుజీ? కూర్చోవడం అపరాధం కాదు, తల్లి చేసినైతే అపరాధమే. ఉత్తానపాదుడు కూడా నేనే కూర్చోవాలి అని అనుకున్నారు అప్పుడు. ఓకే, నా ప్లేస్ లో ఇంకెవరు కూర్చోకూడదు. తండ్రి దగ్గర కూర్చోవాలని ఎవరికైనా ఉంటుంది, అది సహజంగా. పిల్లవాడు కదా ప్రభుజీ. ప్రభుజీ అలాంటప్పుడు వాస్తవంగా ఊరికి చెప్తున్నాను, ఇప్పుడు తమ్ముడు కూడా రా నువ్వు కూడా కూర్చుంది కానీ తను ఆహ్వానించాలి కదా, తను అనలేదు కదా.
ఉమ్. అలా కూడా చిన్న అనుకోవచ్చా? పిల్లవాడు వాడికి తెలియదు కదా అని అది తెలియదు కదా. వాడు అంటే మాతాజీ ఇప్పుడు ఒకటి ఆలోచించండి, భగవంతుడికి అందరినీ శిక్షించడంలో ఆనందం రాదు. ఓకే, వాళ్ళని పవిత్రులను చేయడంలో ఆనందం వస్తుంది, వాళ్ళని తన ధామానికి తీసుకువెళ్ళడంలో ఆనందం వస్తుంది. ఉత్తమపాదుడు పుత్రుడైనటువంటి ఆ ఉత్తముడు ఒక రకంగా చెప్పాలంటే ధ్రువుడి విషయంలో అపరాధమే చేశాడు. తన తల్లి వద్దు అన్నా కానీ పెద్దవాడైనటువంటి ఉత్తముడు తన సోదరుడైనటువంటి ధ్రువుడిని పిలిచి పర్వాలేదులే రా అని అనుండొచ్చు, ధ్రువుడి కంటే పెద్దవాడు కాబట్టి. అలా అనలేదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా అపరాధం అపరాధమే. రెండవది, అలాంటి అపరాధాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మాయ మనకి పెట్టేటువంటి కష్టాలైనా లేకపోతే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి శిక్షలైనా మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా దృఢంగా మారుస్తాయి, మనల్ని ఇంకా సాధనలో గొప్పవాళ్ళగా మారుస్తాయి. ఓకే, ఇప్పుడు ఉత్తముడు ఉన్నాడు. ఈ ఉత్తముడు మరణించడం అనేటువంటిది శిక్ష అని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తమ జన్మ ఉత్తముడు రావచ్చు కదా యక్షులతో భక్తుడికి. మరణించడం అనేటువంటిది శిక్ష కాదు. ఈవెన్ సురుచి కూడా దావాగ్నిలో జ్వలించడము అనేటువంటిది శిక్ష కాదు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. యాక్చువల్ గా వాళ్ళు తప్పు చేశారు, తాను తప్పు చేశాను అనేటువంటి విషయాల్ని తాను తెలుసుకున్నారు, తెలుసుకొని సరిదిద్దుకున్నారు, తర్వాత ధ్రువుడికి సేవ చేశారు. ధ్రువుడు రాజు అయితే ఉత్తానపాదుడు ఇంకొక పుత్రుడైనటువంటి ఉత్తముడు రాజుగా అంగీకరించాడు ధ్రువుణ్ణి, తను తన సోదరుడుగా సేవ చేశాడు, ధ్రువుడికి చేయాల్సినటువంటి సేవ చేశాడు. మరి ఇవన్నీ చేసినటువంటి ఉత్తముడు భక్తుడు కాదా? ఒక భక్తుడికి సేవ చేసినటువంటి ఇంకొక వ్యక్తి భక్తుడు కాకుండా ఎలా ఉంటాడు? రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయిపోయారు, మరి వాళ్ళు సరిదిద్దుకున్నారు, ప్రాయశ్చిత్త పడ్డారు. అలాంటి వ్యక్తులకి భగవంతుడు శిక్ష ఎందుకు వేస్తారు? శిక్ష వేయరు. ఎవరైనా మరణించాల్సిందే, ఏదో ఒక రకంగా మరణించాల్సిందే. కానీ ఒక వైష్ణవ అపరాధం చేసినటువంటి వ్యక్తికి ఏ శిక్ష ఉండదు అనేటువంటి మెసేజ్ మన ఎవరికి రాకూడదు. అందుకనే భగవంతుడు ఏదో ఒక శిక్షణ వేశారు, చిన్న శిక్షణ, మరణించడం. ఈ విధంగా ఆ సమయంలో అలా కాకపోతే ఇంకొక రకంగా మరణిస్తారు. ఓకే, కానీ ఆ మరణించేటువంటి విషయాన్ని ఒక వైష్ణవ అపరాధం చేయడం వల్ల కలిగినటువంటి నష్టంగా మనకి అందరికీ కూడా అంటే కొద్దిగా చూపించేశారు. రెండవది, మరణించినటువంటి వ్యక్తులు ఎవరు? ధ్రువుడి యొక్క సోదరుడు, ధ్రువుడి యొక్క సవతి తల్లి. వీళ్ళిద్దరూ ఒక అధమ జన్మ తీసుకుంటారా? వీళ్ళేమి లేదు అధమ ప్రభు. జన్మలు తీసుకోరు, వీళ్ళు ఉత్తమ జన్మలు తీసుకుంటారు. లేదు అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చేస్తారు. లేదు, ఒకవేళ ముక్తికి కనుక అర్హులైనట్లయితే వాళ్ళు ముక్తిని కూడా పొంది ఉండవచ్చు. అంతేకాని వాళ్ళేమి పతనం చెందినటువంటి జన్మని లేకపోతే ఒక జంతు జన్మని అయితే తప్పకుండా పొందరు వాళ్ళు. కాబట్టి మరణం కూడా వాళ్ళకి వరమే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే మాతాజీ, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. మనం Yes, ఎంత ma'am. సాధన చేసాం అనుకున్నా కూడా ఈ సాధన అనేది మృత్యు సమయంలో మనకి ఏ ఏ అక్కడికి రాదు. నిన్న మరి ఫ్లైట్ లో అట్లా అయినప్పుడు ఎంతమంది భగవంతుణ్ణి ఆ క్షణం ఒక సెకండ్ అయినా తలుసుకుని ఉంటారు అనేది నాకైతే చాలా అది అందులో మన తలుసుకు డివోటీ కూడా ఉన్నారు ఒకళ్ళు. అవునా ప్రభుజీ? ముంబై భగవద్గీత డివోటీ ఉన్నారు. రాశారు ప్రభుజీ. అవును భగవద్గీత అవును, భగవద్గీత బుక్ అసలు ఏమీ కాలేదు ప్రభు. నేను తీసుకెళ్తున్నానట. అసలు ఆయన చాలా దగ్గర బాగా భగవద్గీత చేసింది. బుక్ కూడా ఉంది. అవును, ఆయన ఏం ఆయన అవలేదా ధామానికి వెళ్ళిపోయి ప్రభుజీ? ఆయన మన ధామానికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన. ఆ. అబ్బా. అవును, భగవంతుడి ఆయన ధామానికి. తలుసుకుని ఆరణం ఉంటారు, ఉంటుంది. కృష్ణని తలుసుకుని ఉంటారు. కానీ సామాన్యులు ఇట్లా సాధన చేసే వాళ్ళం కూడా నాలాంటి వాళ్ళం ఇంకా ఏమో ఆ టైంకి వస్తుందా అనేది. అందుకనే మాతాజీ మనము మనం భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుందంటే మనం మాయ ప్రభావంలోకి రాము. ఓకే, పర్లేదులే, ఈ రోజు క్లాస్ అయినపోతే ఏమైంది, రేపు క్లాస్ అయినపోతే ఏమైంది, అయితే ఈ రోజు సాధన చేయకపోతే ఏమైంది, రేపు ఒక కన్సిస్టెన్సీ లేకుండా భక్తుల సాంగత్యాన్ని కనుక మనం వదిలేసామంటే, ఎందుకంటే మనం ఎంతమంది శుద్ధ భక్తులు భగవంతుని ప్రసన్నం చేసుకున్నా వాళ్ళు కోరుకుంది కూడా అదే, భగవంతుని పొరపాటును కూడా నన్ను భక్తుల నుంచి దూరంగా ఉంచకు. ఓకే, నాకు భక్తుల సాంగత్యం ఇవ్వు అని కోరుకుంటారు. మనమైతే భగవంతుని ప్రసన్నం చేసుకుని మనం భౌతికమైన కోరికలు కోరుకుంటామేమో కానీ భక్తులు, శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారు? భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అది ఒక పెద్ద వరం అనమాట, అది అందరికీ దొరకదు. అదృష్టం కొద్దీ మనకు దొరికింది. అవును ఓకే, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభుజీ ఒక ఆయన భగవద్గీత బ్రతికారు కదా ఏం ప్రభుజీ, అవలేదా నాకు ప్రభుజీ? అనిపించింది ప్రభుజీ, భగవద్గీత ఉన్న ఆయనని బ్రతికిస్తే బాగుండు భగవంతుడు అనేసని.
అంటే అందరూ భగవంతుని తలుచుకుంటారు ఆ టైంలో, రక్షించు భగవాన్ అని. కలుసుకుంటారని గ్యారంటీ లేదు. అవును. కలుసుకుంటారని గ్యారంటీ లేదు. ఇప్పుడే కలుసుకోలేదు భగవంతుడిని. ఇప్పుడే మీద కలుసుకోలేదు. పడినప్పుడు ఇక ఫ్లైట్ లో ప్రయాణించే వాళ్ళందరూ కలుసుకుంటారా? ఒక భక్తుడికి కూడా వీళ్ళతో పాటు ఇటువంటి మరణం ఇచ్చారంటే చాలా బాధ వేసింది ప్రభుజీ. అట్లా కాదు మాతాజీ, ఇప్పుడు మాతాజీ, మనం మొత్తం భౌతికంగా మనం అలా అనేది అనుకుంటున్నాము. మాతాజీ మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. భౌతికంగా మనం అలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఒక భక్తుడు ఈ భౌతిక విశ్వంలో ఉండాలి చెప్పండి? ఎందుకు ఒక భక్తుడు ఈ భౌతిక మ్యూట్ చేయండి మాతాజీ అందరూ నేను మాట్లాడేటప్పుడు దయచేసి. ఓకే, ఎందుకు భక్తుడు ఈ భౌతిక విశ్వంలో ఉండాలి చెప్పండి? భౌతిక విశ్వంలో ఉండడం వరమా? దుఃఖాలయం ప్రభుజీ. ఎందుకు భౌతిక విశ్వంలో ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు? అంటే సాధన చేసుకోవచ్చు కదా ప్రభుజీ. ఇంకా అవునండి, ఆయన ముక్తికి అర్హుడైన తర్వాత కూడా ఇంకా భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం ఏంటి? దానికోసమే ఎంత సాధన చేసినా ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. ఇది అనుకోకుండా సడన్ గా చనిపోవడం అనేది చాలా గొప్ప ఇది వరం వరం అండి. భగవంతుడు భక్తుడికి ఇచ్చిన వరం. ఎలా అంటే ఆయనకి ఈ భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం లేనప్పుడు తీసుకెళ్లిపోతారు తన ధామానికి. మనం సాధన చేసేదే అందుకు కదా. సాధన చేసేదే అందుకు కదా. అందుకే ఇంకా భౌతిక సుఖాలను అనుభవించడం కోసం సాధన చేసేది. మీ ఆలోచన రాలా ప్రభుజీ, బాధపడ్డాం కానీ. భక్తులు యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు అంటే భగవంతుడు ఇస్తున్నటువంటి వరం అది. ఓకే, ఇంకా వాళ్ళకి భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటున్నారంటే అనవసరంగా వాళ్ళు భౌతిక విశ్వంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీసుకుంటున్నారు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ పవిత్రం అయిపోయారు. ఇంకా ఎందుకు వాళ్ళకి ఇంకా కష్టాలు భౌతిక విశ్వంలో? ముక్తికి అర్హులైనటువంటి వ్యక్తి ఇంకా భౌతిక విశ్వంలో ఉండే సుఖాలని కష్టాలను అనుభవించడానికా? కాబట్టి వాళ్ళని భగవంతుడు తన ధామానికి తీసుకువెళ్తున్నప్పుడు అది ఆ మృత్యువు వాళ్ళ పట్ల వరం. ఓకే, అదే తెలుసుకోవాలి. పుస్తకం అలాగే ఉందా ప్రభుజీ? ఏమవుతుంది చూపించారు మాతాజీ. భగవద్గీత పుస్తకం బానే ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు కులశేఖర్ మహారాజ్ కూడా అందుకని ఈ దేహంలో ఎటువంటి అనారోగ్యాలు రాకముందే వెళ్ళిపోతే బాగుండు అని అవును. అంత పెద్ద అగ్ని ప్రమాదంలో కూడా భగవద్గీత క్షేమంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం మాతాజీ. మిరాకిల్. చాలా ఆశ్చర్యం ప్రభుజీ, నిజంగా భగవంతుడు అసలు చాలా బాగా చూపించారు ప్రభుజీ. అది భక్తులు భగవద్ధామానికి వెళ్ళారని ఆనందపడాలా, లేకపోతే మనకి భక్తుల యొక్క సాంగత్యం పోయిందని బాధపడాలి? భక్తుల సాంగత్యం పోయిందని బాధపడాలి. అయ్యో, భక్తుల మీద విరహాన్ని ప్రదర్శించడం తప్పు కాదు. భక్తుల మీద ప్రేమ ప్రదర్శించడం తప్పు కాదు. మన వాళ్ళు పోయినప్పుడు మనం ఏడుస్తాం చూసారా, అలానే భక్తులు పోయినప్పుడు కూడా ఏడవాలి. అది నిజమైనటువంటి ఏడుపు. మన వాళ్ళు పోయినప్పుడు ఏడ్చిన ఏడుపు భౌతికం. ఓకే, అదే భక్తులు పోయినప్పుడు ఏడ్చిన ఏడుపు ఆధ్యాత్మికం. కాబట్టి ఏడుపులో తేడా లేదు, కానీ భావంలో తేడా ఉంది. భావంలో తేడా ప్రభుజీ. నిజంగా అయ్యో గొప్ప సాంగత్యాన్ని కోల్పోయామే, అయ్యో ఇప్పుడు నాకు ఎవరు తోడుంటారు, ఎవరు నన్ను చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు. అందుకనే మనం మన లీడర్స్ ని వదిలిపెట్టకూడదు. ఓకే, మన లీడర్స్ ఏం చేస్తారంటే మనల్ని, నువ్వు ఇలా చెయ్యి జపం, అలా చెయ్యి జపం, నీ నోటితో పలికిన పలుకు నీ చెవికి వినపడాలి, ఇలా చెయ్యి అలా చెయ్యని మనకి సలహా ఇస్తారు. అంటే చెయ్యి పట్టుకొని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తున్నారు మనల్ని. ఓకే, అలాంటి చెయ్యిని వదిలేసామనుకోండి, దురదృష్టవంతులా అదృష్టవంతులమా? దురదృష్టవంతులం అయిపోతాం. అంటే అందుకనే మనము మన తోటి భక్తులని, సీనియర్ భక్తులని వదులుకోకూడదు. ఓకే, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని 100 మాటలు మాట్లాడడం కంటే, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటది. లోపాలు లేనటువంటి వ్యక్తులు ఉండరు. మనం ఎవరినో ఎంతో అంచనా వేసాం, అలా అంచనా వేసిన వ్యక్తి ఇలా చేశాడేంటి అని చెప్పేసి అలాంటి దూరం చేసుకోవడం. భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి. అయ్యో ఇలాంటి వ్యక్తికి ఇలాంటి లోపం ఉంది, భగవంతుడికి ప్రార్థన చేసి ఆ లోపాన్ని పోగొట్టాలి అని కోరుకోవాలి. అలా అని మనం అలాంటి వ్యక్తులను దూరం చేసుకోకూడదు. మనం మాత్రం అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. మనం మాత్రం అలాంటి రిలేషన్ ని ఉంచుకోవాలి. మనం ఎందుకంటే 1-2 తప్పులు చేశాడు కదా అని చెప్పేసి భక్తుడు కాకపోలేదు. ఓకే, భౌతికంగా ఉన్న వ్యక్తుల కంటే 1000 రెట్లు బెటర్.
కదా. మనం భౌతికంగా ఉన్న వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాం కదా, భక్తుల్ని ప్రేమించడంలో ఏముంది కదా. భక్తుల సాంగత్యం ఎంత అద్భుతమైనది అన్నది కూడా మనకి మీరు ఇచ్చిన క్లాస్ ద్వారా తెలిసింది ప్రభు. ధ్రువుడు కూడా భక్తుల సాంగత్యాన్ని మర్చిపోయి భగవంతుడిని మర్చిపోయి ప్రహ్లాదుడు యొక్క స్థాయికి వెళ్లకుండా అంటే ఆయనకి చేసిన సాధన అన్నది కొంచెమే కాబట్టి ఆయన భగవంతుడిని కష్ట సమయంలో కూడా గుర్తు పెట్టుకోవాలి అన్న ఇది రాలేదు. మునులు రావడం ద్వారా భక్తులు ధ్రువుడేమి తక్కువ భక్తుడు అని తక్కువగా చూపించడం కోసం చెప్పలేదు మాతాజీ. అది లేదు ప్రభు, లేదు ప్రహ్లాదుడు ప్రభు, అంత అది కాదు. గొప్పవాడు కాదు అని చెప్పడం దాని ఉద్దేశం. ధ్రువుడు ఏమి నార్మల్ భక్తుడు అని చెప్పడం కాదు, ధ్రువుడు కూడా చాలా గొప్ప భక్తుడు. అవును ప్రభు, అది అందుకని కాదు ఆయనకి ప్రభు. అంటే భక్తుల సాంగత్యం ఆయన రక్షించింది చివరిలో. అదే ప్రభు, అదే నేను చెప్తున్నాను. అంటే భక్తుల సాంగత్యం ఎంత అద్భుతమైన ఔషధంలో పనిచేసిందంటే ఆయనకి కష్ట సమయంలో కూడా భగవంతుని గుర్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకి రాకపోయినప్పటికీ కూడా భక్తులు ఆయనకు వచ్చి సహాయం చేశారనేది ఒక అద్భుతమైన విషయం భక్తులు ప్రభు. గుర్తు చేశారు. ఎస్ ప్రభు, ఎస్ మనం ప్రభు, అది మర్చిపోయినా మటుకు అద్భుతమే. అంటే మనం కూడా ఎప్పుడైనా అలాంటి బాధల్లో ఉండి భక్తులు వచ్చి మనల్ని ఓదారుస్తారన్న దానికి ఇది చాలా బాగుంది ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభు. ప్రభుజీ మీరు చెప్పినట్లు ఎలా ఉందంటే కప్ప గనక బావిలో ఉండి ఇదే నా సమస్త సామ్రాజ్యం, ఇక దీని మించింది కదా అది ఎట్లా తృప్తి పడుద్దో, మనమందరం కూడా ఇది అలా భావించి ఇదే నిజమైన ఆనందం అనుకుంటున్నాం. సో వాళ్ళు వెళ్ళిపోయారనేసరికి మనకేంటో బాధ, వెళ్ళిపోయారే వాళ్ళు పాపం అనుకుంటాం, కానీ వాళ్ళు అంతకంటే ఉత్తమైనది పొందారనేది మనం అలా అర్థం చేసుకోలేకపోతున్నాం అనిపించింది. అర్జునుడు అభిమన్యుడి కోసం పడిన బాధ కూడా అలాంటి బాధే. ఇప్పుడు ధ్రువుడు తన సోదరుడు కోసం పడిన బాధ కూడా అలాంటి బాధే. తోటి భక్తుల్ని కోల్పోయాననేటువంటి బాధ. అది ఆ భావం. భగవంతుడి సంబంధంలో మనకి ఆ తోటి భక్తులు మనకి ఇచ్చేటువంటి సహకారాన్ని కోల్పోయాం అనేటువంటి బాధ. అది ఆ భావంతో మనం వాళ్ళని తీసుకోవాలి, భావించాలి. అందుకనే మన కుటుంబ సభ్యులు కూడా కోల్పోయినప్పుడు మనం పడే బాధ ఆధ్యాత్మికం అవ్వాలంటే ఏం చేయాలి? మన కుటుంబ సభ్యుల్ని భక్తుల్ని చేయాలి ప్రభు. వాళ్ళు భక్తులైనప్పుడు వాళ్ళ పట్ల మన ప్రేమ కూడా ఆధ్యాత్మికం అవుతుంది, వాళ్ళ పట్ల మన భావాలు కూడా ఆధ్యాత్మికం అవుతాయి, కోపం కూడా ఆధ్యాత్మికం అవుతుంది. అంటే ఇప్పుడు ధ్రువుడికి మునులు వచ్చి చెప్పటమా ప్రభుజీ ఇక్కడ గుర్తు చేయడం? అవును, అంటే ఎవరండి? శుద్ధ భక్తులు కదా. ప్రభుజీ నిజంగా భక్తులకు కూడా కోపం రావచ్చు అనేది మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ప్రభుజీ. భక్తులు అన్న వాళ్ళకి కోపం రాకుండా ఉంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు. అది ఆధ్యాత్మికంగా ఏవైతే పొరపాటు జరిగితే అప్పుడు కోపం ప్రదర్శించకపోతే తప్పు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు తీసుకుందాం మాతాజీ అందరం. ఓకే ప్రభు, హరే కృష్ణ.